ఓ ఓ ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కేళతి మమ హృదయే అనేటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలో కీర్తన ఈరోజు మొదటగా మనం చూస్తున్నాం. మీ అందరి చేత కాగితాలు ఉన్నాయి, మెటీరియల్ మీ దగ్గర ఉంది. ఆ కీర్తన ఇచ్చాను, దానికి సంబంధించి అర్థం కూడా ఇచ్చాను. నేను పాడేటప్పుడు నా వెనక మీరు పాడకండి, దాన్ని చూసుకుంటూ రండి. నేను పల్లవి దగ్గర నుంచి ప్రతి చరణాన్ని వివరిస్తూ వస్తాను. భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఆయన ఎలా ఉంటాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అసలు ఈ ప్రశ్నలన్నీ కూడా ఎందుకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాయి అని ఆలోచన చేస్తే భగవంతుడికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్న మన దగ్గర పడినా దానికి ఆధారం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఈ ప్రపంచం కన్నా మరొకటి కనపడడం లేదు. ఈ ప్రపంచం అనేది ఒకటి ఉండడం వల్లనే భగవంతుడు అనేటువంటి ఆలోచన కదులుతూ ఉంది. ప్రపంచానికి భగవంతుడికి ఏమి సంబంధం, అది వేరే విషయం. ప్రపంచం ఎప్పుడైతే ఉందో ఇది ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రపంచం కొన్ని నియమాలతో తెలుస్తోంది. ఇలా నియమాలతో తెలిసేటువంటి ఈ ప్రపంచంలో ధర్మాలు కూడా మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఇలా నియమాలతో ధర్మాలతో గోచరించేటువంటి ఈ ప్రపంచంలో జ్ఞానం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఆ నిప్పును పట్టుకుంటే కాలుతుంది. అది ఎందుకు కాలాలి, ఎందుకనే దానికి సమాధానం లేదు. అది కాలుతుంది అంతే, అది ధర్మం. నీళ్లు చల్లగా ఉంటాయి, నిప్పు వేడిగా ఉంటుంది, అది ధర్మం. ఒక రాయిని పైకి విసిరేస్తే కిందకు పడుతూ ఉంది, మరి నేను పైకి విసిరాను అక్కడే ఉండకుండా కిందకి ఎందుకు పడింది అని ఆలోచన చేసినప్పుడు క్రింద దాన్ని ఎవరో లాగుండారు, ఎవరు లాగుంటారు ఆలోచన చేసినప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది, లా ఆఫ్ గ్రావిటేషన్ అని తేలింది. ఇది ధర్మం. ఈ విధంగా ప్రతిదాన్ని మనం చూస్తూ పోతే ఇలా చిన్న చిన్న విషయాల్లోనే కాకుండా ప్రతి ఒక్క విషయంలో ధర్మం చోటు చేసుకున్నాం. అట్లాగే ఒక నియమం ఉంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనడానికి
ఇదమిద్దంగా మనం చెప్పలేకపోయినా దాని వెనక ఒక నియమం ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే జ్ఞానం కూడా ఉంది. ఇది ఎందుకు ఇలా జరిగింది? నీరు పల్ల మెరుగు కాబట్టి పైన ఉండేటువంటి నీళ్లు కిందకు వస్తూ ఉంది, కిందకే ఎందుకు రావాలి, పైకి ఎందుకు పోకూడదు అని అన్నప్పుడు దాంట్లో జ్ఞానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే నియమాలతో, ధర్మాలతో, జ్ఞానంతో ప్రపంచం మనకు గోచరిస్తూ ఉందో, ఈ నియమాలు ఎప్పుడైతే ఉన్నాయో నియంత ఉన్నాడు అనేటువంటి ఊహ మన దగ్గర కదులుతూ ఉంది. పైగా నియమాలు, ధర్మాలే కాకుండా జ్ఞానం కూడా ఉండడం వల్ల ఆ నియంత ఎవరో ఆయన నియమాలకి అనుగుణంగానే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో జ్ఞానం ఉంది. ఏది చూసినా జ్ఞానం ఉంది. ఒక మొక్కను పట్టుకొని చూస్తే జ్ఞానం తెలుస్తూ ఉంది. ఒక నక్షత్రాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఉంది. కాబట్టి దేనిని మనం అర్థం చేసుకుంటూ ఈ ప్రపంచంలో పోతూ ఉండినా వాటన్నిటి వెనుక జ్ఞానం అనేటువంటిది ప్రధానంగా కనపడుతూ ఉంది. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు నియంతగా ఉండాలి. అతను తయారు చేసినటువంటి ప్రపంచమే ఇది అని ఒక నిర్ణయానికి వచ్చాడు కనుక అతను ఎవరు, అతను ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అనేటువంటి ప్రశ్నలు భగవంతుడి మీదకు పోతూ ఉన్నాయి. కానీ ఎంత ఆలోచించినా దీని వెనుక ఒక నియంత ఉన్నాడు. ఎందుకంటే నియమాలతో ఉంది కనుక, ధర్మాలతో ఉంది కనుక, జ్ఞానపూరితంగా ఉంది కనుక, జ్ఞానం కలిగిన వాడు తయారు చేసి ఉంటేనే ఈ ప్రపంచం తయారై ఉండాలి అనేటువంటి విషయంలో రెండో ఆలోచన లేకపోయినా ఎక్కడొస్తుందంటే అతను మనకు తెలియడం లేదు, అతను మనకు గోచరించడం లేదు. అందుకని అతన్ని వెతుకుతూ ఉన్నాం గనక ఏవి గోచరిస్తే ఇవే భగవంతుడేమో అనుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను జీవిస్తూ ఉన్నా, నా జీవనానికి ఆధారమైంది ఏమిటని ఆలోచించినప్పుడు జీవనం సర్వభూతేషు, నాకొక్కడికే కాకుండా సమస్తమైనటువంటి జీవరాశులకి ఆధారం ఏమిటి అని ఆలోచించినప్పుడు మనకు చాలా కనపడతాయి. నేరము ప్రాణాధారం. కాబట్టి నీళ్లు ఉంటేనే నేను బ్రతుకుతున్నా. ముఖ్యంగా ఎండాకాలంలో అసలు నీళ్లు లేకపోతే మనం బ్రతకలేం. కాబట్టి అసలు నీళ్లే లేకపోతే దాహం ఎత్తేటువంటి సమయంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ప్రాణం ఎగిరిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో ఈ జలం వల్లనే నేను బ్రతుకుతూ ఉన్నాను కనుక జీవనం సర్వభూతేషు, అందరికీ, నాకే కాదు అందరికి కూడా జలం అవసరమైంది కనుక ఈ జలమే నాకు దేవతేమో అని నేను అభిప్రాయపడడం వల్ల జలదేవత, వరుణుడు, వరుణ దేవుడు. చూసారా, దేవుడు ఉన్నాడంటూ ప్రారంభం చేశాం. ఇప్పుడు దేవుడు ఎవరు అనుకునేటప్పటికి వరుణుడే దేవుడిగా తేలాడు. ఆ తరువాత వేడి కూడా అవసరమైనట్టు తెలుస్తూ ఉంది. అసలు నా దేహంలోనే టెంపరేచర్ ఉంది కాబట్టి అగ్ని లేకపోతే జీవించేటువంటి అవకాశం లేదు. కనుక జీవనం సర్వభూతేషు, ఏది అగ్ని కూడా. కనుక అగ్నిని చూసినప్పుడు ఈ అగ్ని కూడా దేవుడే కాబట్టి నేను జీవించగలుగుతున్నాను. కాబట్టి ఒక శవాన్ని పట్టుకొని చూస్తే చల్లగా ఉంది, కానీ నేను కాస్త వేడిగా ఉన్నాను. వేడిగా ఉండడానికి నాలో అగ్ని ఉండడం కారణం కాబట్టి కనుక ఏది ఉంటే నేను ఉన్నానో అది అగ్ని గనక అగ్ని దేవుడు. ఇక్కడికే ఒక విషయం అర్థమైపోతుంది మనకు. అగ్నిదేవుడు, జలదేవత, వరుణుడు, లేక వాయుదేవుడు, భూమాత అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నామో ఒకరు కాదని తెలుస్తుంది. అవునా? కాబట్టి వరుణుడు అగ్నిదేవుడు కాదు, అగ్ని వాయుదేవుడు కాదు. కాబట్టి వీళ్ళల్లో ఎవరిని నేను అనుకునేటువంటి దేవుడు అని నిర్ణయం చేసినా ఆ నిర్ణయానికి న్యాయం చేకూరేటట్టుగా లేదు. ఎందుకని ఈయన దేవుడు అని అంటే ఆయన కాకుండా పోతాడు. ఆయన కాకుండా పోయినప్పుడు ఆయనకు సంబంధించిన విషయం ఈయనకు తెలియడం లేదు, ఈయనకు సంబంధించిన విషయం ఆయనకు తెలియడం లేదు. సర్వ నియమాలతో తయారైనటువంటి ప్రపంచానికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో ఆయనే నియంత అని తెలుసుకున్నప్పుడు సర్వులకు సంబంధించిన, సమస్తానికి సంబంధించిన జ్ఞానం అతనికి ఉంటేనే నియంత అవుతాడు. కానీ లేకపోతే నియంత అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఇటు వరుణుడు నియంత కావడానికి అవకాశం లేదు, అగ్ని నియంత కావడానికి అవకాశం లేదు, క్లియర్, వాయువు నియంత కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇవి కాకుండా వీటికి భిన్నంగా, అతీతంగా నియంత ఉన్నాడు. ఎందుకని ఉన్నాడనడానికి ఇన్ఫరెన్సే, ఇంకేం లేదు, అనుమాన ప్రమాణమే. ఎప్పుడైతే నియమాలు ఉన్నాయో, ఎప్పుడైతే ధర్మం ఉందో, ఎప్పుడైతే ఇక్కడ జ్ఞానపూరితంగా సృష్టి ఉందో, జ్ఞానపూరితమైనటువంటి సృష్టిని జడ రూపంలో ఉండేది ఏది తయారు చేయడానికి అవకాశమే లేదు కనుక
జ్ఞానం కలిగింది తయారు చేసినటువంటి వాడు ఎవడో జ్ఞానపూరితమైన వాడు ఉండాలి. కాబట్టి అటువంటి వాడే నియంత, నియమాలన్నీ తన హస్తగతమై ఉన్నాయి అని మనం అర్థం చేసుకున్నప్పుడు అతడు నేను అనుకునేటువంటి ఈ దేవతలు ఎవరు అయ్యేందుకు అవకాశం లేదు గనక తాను ఉన్నాడు. తాను ఉండడం వల్ల ఈ నియమాలతో కూడిన ప్రపంచము విషయాలు ఎట్లాగైతే ఉన్నాయో ఈ దేవతలు కూడా అట్లాగే ఉన్నారని నిర్ణయానికి నేను రావడంలో తప్పులేదు. అవును, కనుక సర్వాన్ స్వేషు స్వేషు కార్యేషు వ్యవస్థాపయతి ఇది నియంత. సర్వాన్ స్వేషు స్వేషు కార్యేషు వ్యవస్థాపయతి ఇది నియంత. కాబట్టి అన్ని దేవతలను కూడాను లేదు సమస్తాన్ని ఆయా కార్యాలయందు, అంటే ఏవి ఏ కార్యాలయందు, ఇప్పుడు జలదేవత నీటి విషయమునందు, అగ్నిదేవత అగ్ని విషయమునందు, ఆయా కార్యాలయందు నియమించేటువంటి వాడు, నియమించి అది అలా నడిచేటట్టుగా చూచేటువంటి వాడు భగవంతుడేమో అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నాం. కాబట్టి నేను గాలి పీల్చకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేను, నేను గాలి పీలుస్తూ ఉండాలి. నేనే కాదు, నాతో పాటుగా చెట్లు కూడా గాలి పీలుస్తూ ఉన్నాయి. కనుక ఆ చెట్లు ఇచ్చేటువంటి ఆక్సిజన్ తీసుకొని నేను బ్రతుకుతూ ఉన్నా పీలుస్తూ, అట్లాగే నేను వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆ చెట్లు ఆ యొక్క బొగ్గు పులుసు వాయువుని అవి పీల్చి అవి బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి వాటికి వాయువు అవసరమైంది, నాకు ఆ వాయువు అవసరమైంది. జీవనం సర్వభూతేషు. కనుక ఆ భగవంతుడు ఎవరో నాకు అర్థం కావడం లేదు, కానీ నీవు మాత్రం ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నావు గనక నమో బ్రహ్మణి, నమో బ్రహ్మణి, హే భగవాన్ నీకు నమస్కారం. ఎవరు? నమస్తే వాయో, ఓ వాయుదేవుడా నీకు నమస్కారం. ఎందుకని? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నాకు ఆ భగవంతుడు ఎవరో అగోచరాత్, ఆయన నాకు తెలియడం లేదు, కానీ నువ్వు మాత్రం తెలుస్తూ ఉన్నాయి కనుక ప్రత్యక్షంగా నువ్వు నాకు గోచరిస్తూ ఉన్నావు గనక నువ్వే నాకు భగవంతుడివి అనేటువంటి నిర్ణయానికి మనం వస్తూ ఉన్నాం. కాబట్టి వాయువు వల్లనే నేను, కానీ వాస్తవానికి వాయువు జలము కాదు, వరుణుడు కాదు, వాయుదేవుడు వరుణుదేవుడు కాదు, వరుణదేవుడు అగ్నిదేవుడు కాదు. వీటన్నిటినీ కూడాను ఎవరైతే వెనకుండి నడుపుతూ ఉన్నాడో అతడు వీటన్నిటిలో ఉండాలి. శ్వసన రూపేణ చేష్టయతి ఇతి. శ్వసన రూపేణ అంటే శ్వాస రూపంలో ఉండి నడిపించేటువంటి వాడు. కాబట్టి శ్వాస కూడా జడమే. కాబట్టి గాలిని నేను పీల్చుకుంటూ ఉన్నా, కాబట్టి గాలి చైతన్యం కాదు. గాలిని పీల్చుకొని వదులుతూ ఉన్నా, అలా పీల్చుతూ వదులుతూ ఉంటే నేను బ్రతుకుతూ ఉన్నా. కానీ గాలిని అలా పీల్చుతూ వదులుతూ ఉంటే దాని ద్వారా నా జీవనాన్ని కొనసాగించేటువంటి వాడు పరమేశ్వరుడు. అది మాత్రం వాయుదేవుడు అయ్యేందుకు అవకాశం లేదు. ఇట్లా ఒకదాన్ని ఒకటి పట్టుకొని మనం చూస్తూ పోతూ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నియంతగా ఎవరైతే ఉన్నాడో అతడు ఈ అన్ని కార్యాల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నీరము ప్రాణాధారము, ఇది జలదేవతకు సంబంధించింది. ఆ జలదేవత అలా ఉండడానికి కారణమైనటువంటి వాడు నియంత భగవంతుడు. అగ్నిదేవుడు అగ్నిగా ఉండడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు. వాయుదేవుడు వాయుదేవుడుగా ఉండడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు. తాను ఉన్నాడు. కాబట్టి ఆయనది ఏమిటండి? ఏ కర్మ? జలానికి సంబంధించిన కర్మే, అగ్నికి సంబంధించిన కర్మే, వాయువుకు సంబంధించిన కర్మే. ఆయన నైక కర్మకృత్, విష్ణు సహస్రనామం అయితే నా ఏకకర్మకృత్. ఆయనకి ఒక కర్మ కాదు, అన్ని కర్మల్లో తానే ఉన్నాడు. ఎందుకని? ఆయన లేకపోతే జలము కాదు, వాయువు కాదు, అగ్ని కాదు. కాబట్టి నైక కర్మకృత్, అన్ని తానే అయి ఉన్నాడు. అంటే అన్ని అంటే జగత్తు, ఇప్పుడు సృష్టి స్థితి లయాలన్నీ కూడాను తానే. జగదుత్పత్తి, సంపత్తి, విపత్తి. చూడండి, జగత్ ఉత్పత్తి అంటే పుట్టుక, సంపత్తి అది ఉండడం స్థితి, విపత్తి దానికి లయించిపోవడం. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ప్రభృత కర్మాణి కరోతి ఇతి నియంత. కాబట్టి ఈ కర్మలన్నింటినీ కూడాను జరిపేటువంటి వాడు నియంత అయి ఉన్నాడు. అంటే తను అన్ని కర్మల్లో ఉన్నాడు, ఏ కర్మకు అంటకుండా ఉన్నాడు. దట్ ఈస్ ద పాయింట్.
ఎందుకని ఒక్కొక్క దేవత యొక్క కర్మలు వాళ్ళకు ప్రత్యేకంగా ఉన్నాయి. భగవంతుడు అన్ని దేవతల యొక్క కర్మలకి ఆధారంగా ఉంటూ వాటినంతటినీ నడుపుతూ తాను వాటికన్నిటికీ భిన్నంగా అతీతంగా ఉన్నాడు. కాబట్టి తను లేకుండా ఏ కర్మ జరగదు. కానీ తాను మాత్రం ఏ కర్మకి సంబంధించినటువంటి వాడు కాడు. ఇటువంటి వాడిని కీర్తించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల మహాభారతంలో కొన్ని వేలాది ధర్మాల్ని ప్రవచించిన తర్వాత భీష్మాచార్యుడు వారు అంపశయ్య మీద ఉండి చివరిగా ధర్మరాజు అడిగింది అదే, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముష్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. దానికి ఆన్సర్, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్థూలం నామ సహస్రేణ పురుష సతతోద్ధితః. చాలా క్లియర్గా, తాతయ్య కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ ఇది. కో ధర్మ సర్వధర్మాణం, సర్వధర్మాణం పరమ ఉత్కృష్ట ధర్మ. కాబట్టి ధర్మాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు నాకు అన్ని ధర్మాలు నువ్వు బోధించావు తాతయ్య, కానీ ఈ ధర్మాలకు అన్నిట్లోకి పరమధర్మ, ఉత్తమోత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మం ఏది? భవతః మతః. నీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? భవతః మతః, నీ అభిప్రాయం. కిం జపన్, ఎవరిని జపిస్తే, ఎవరిని అర్చిస్తే, ఎవరిని ధ్యానిస్తే, ఎవరిని కీర్తిస్తే, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. జంతు ప్రాణులన్నీ కూడాను జన్మ సంసార బంధనాత్, ఈ జన్మ సంసార బంధం నుండి ముచ్యతే విడిపడిపోతారు. ఎవరిని స్తుతించడం వల్ల జనన మరణాల నుంచి విడిపడిపోతారు, సమస్తంగా దుఃఖాల నుంచి విడిపడిపోతారు, సర్వ దుఃఖాల నుంచి విడిపడతారు. ఎందుకని దుఃఖాలను భరించలేకపోతున్నారు కనుక. అటువంటిది ఎవరిని ధ్యానించాలి, ఎవరిని స్తుతించాలి, వీటిలో ఏది ఉత్తమోత్తమైన ధర్మం అని అడిగినప్పుడు జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. జగత్ప్రభుం ఇప్పుడు అన్నాడు. అయ్యా, జగత్తుకు ప్రభు ఎవరు? వరుణుడు కాదు, ఇంద్రుడు కాదు, అగ్నిదేవుడు కాదు, వాయుదేవుడు కాదు, జగత్తుకంతటికీ ప్రభు. అంటే ప్రభువులకు ప్రభు. జగత్ప్రభుం. ఈ దేవతలు మాత్రం కాదు, అండర్స్టాండ్. అందువల్ల జగత్ ప్రభుం అన్నాడు. ఈ జగత్తుకే ప్రభు. కాబట్టి జగత్తంతా కూడా ఆయన యొక్క హస్తగతం అయి ఉంది, ఆయన నియంత అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా నియమింపబడుతూ ఉన్నాయి. జగత్ ప్రభుం. ఈ ప్రభు శబ్దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభువు ఈశ్వర అంటే ప్రభు అనేటువంటి వాడు పరిపాలించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు అని అర్థం ప్రభువు. కాబట్టి మన అనుభవంలో ప్రభువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేశాన్ని పరిపాలించేవాడు ప్రభు. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమంత్రి ప్రభు, లేదా ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ప్రభు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ప్రభు అంటే ఇక్కడ అంటే అందరినీ పరిపాలించేవాడు అంటే రక్షించేవాడు. కాబట్టి మనకు కనిపించే ప్రభువులంతా ఎట్లా ఉంటారంటే అందరినీ రక్షించేవాళ్ళుగా వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళకి రక్షణ కోల్పోయి ఉంటారు. ఇదంతా విచిత్రం. అందరికీ రక్షణ ఇచ్చేటువంటి వాడు వాడే రక్షణ లేని వాడైతే ఇతరులకు రక్షణ ఎట్లా ఇస్తాడనేది కొద్దిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక ప్రధానమంత్రిని చూసినప్పుడు, అయ్యా ఈయన ప్రభు, దేశానికి ప్రభు, ఈయన అందరినీ రక్షిస్తాడు, అందరినీ కాపాడుతాడు, కానీ ఆయన చుట్టూ మాత్రం కమాండర్లు ఉంటారు. వాళ్ళెందుకు AK-47లో పట్టుకొని ఒక 12 మంది 14 మంది ఇటు అటు ఎందుకు పోతూ ఉంటారు? ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ప్రభు, కానీ ఆయన చుట్టూ కూడాను పోలీసులే. వాళ్ళని వదిలిపెడతాం. ఒక పోలీసు శాఖకు అధికారి ఉంటాడు, ఎవరు? DGP, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కాబట్టి ఆయన రక్షణ ఇవ్వాలి, కానీ ఆయన ఎక్కడికి వచ్చినా ఆయన చుట్టూ తుపాకులు పట్టుకొని జనం ఉంటారు. ఇప్పుడు దీనికి బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈ ప్రపంచంలో ప్రభు అని ఎవడైతే మనకు తెలుస్తూ ఉన్నాడో వాడు ఇతరులను రక్షించేడు వాడుగా కనపడుతూ ఉన్నాడే, కానీ వాడు రక్షణ లేనివాడుగా ఉండి ఇతరుల యొక్క రక్షణలో ఉన్నాడు. అటువంటి వాడే మనకు ప్రభువుగా తెలుస్తూ ఉన్నాడు. కానీ సర్వస్వతంత్రుడు, సర్వనియామకుడు ప్రభువుగా ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ కనపడడం లేదు. అయ్యా, నాకు చాలా అనారోగ్యంతో ఉన్నాను, ఏమైపోతానో, బ్రతుకుతానో, చనిపోతానో అనేటువంటి ఉద్దేశంలో డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన మనల్ని రక్షించేటువంటి వాడు. కానీ అదే డాక్టర్కి మళ్ళీ అనారోగ్యం వస్తే ఆయన ఇంకో డాక్టర్ దగ్గర పోతున్నాడు. ఇప్పుడు రక్షించేది ఆయనో ఈయనో మనకు అర్థం కావడం లేదు. ప్రభు అనేది ఈయనకి ఇవ్వాలన్న టైటిల్ ఆయనకి ఇవ్వాలని అర్థం కావడం లేదు.
ఈయన రక్షించినటువంటి ఆ డాక్టర్ గారు ఆయనకు ఒక సమస్య ఉంటే లాయర్ గారి దగ్గర పోతా ఉన్నాడు మళ్ళీ. ఎందుకని? ఈ సమస్యతో నేను బ్రతకలేనండి, ఈ లిటిగేషన్ ఇది, దీన్ని ఎట్లయినా మీరే సాల్వ్ చేయాలని. అప్పుడు ఈయనకు ఆయన ప్రభు. అదే ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ ఆయన డాక్టర్ దగ్గరకు వస్తాడు, ఈయన ఆయనకి ప్రభు. ఇట్లాంటి ప్రభువులే ఉండారు, కానీ ఈ ప్రపంచంలో జగత్ ప్రభు లేడు. జగత్ ప్రభు పరమేశ్వరుడు ఒక్కడే. జగత్ ప్రభుం దేవదేవం. చూసారా, దేవదేవం, దేవతలకు దేవుడు కనుక అగ్నిదేవుడు కాదు, వాయుదేవుడు కాదు, వరుణుడు కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ పంచభూతాలు ఏవైతే మనం దేవతలు ప్రభువులు అనుకుంటూ ఉన్నానో వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క అధీనంలో ఉండారో అతడు జగత్ ప్రభుం దేవదేవం. వెరీ ఇంపార్టెంట్. దేవదేవం, దేవతలందరికి కూడాను తానే దేవుడై ఉన్నాడు అని అర్థం. అటువంటి వాడు జగత్ ప్రభుం. అంటే అందరినీ రక్షించేటువంటి వాడు నెంబర్ 1. తన రక్షణకు మరొకరి మీద ఆధారపడనటువంటి వాడు. క్లియర్నా? అందరినీ రక్షించేటువంటి వాడు, కానీ తను ఎవరి నుండి రక్షణ కోరనటువంటి వాడు ఎవరో అతడు ఈ జగత్తుకు ప్రభు, అతడు భగవంతుడు. అందువల్ల దేవదేవం. ఇలాంటి వాడు ఒక్కడయ్యేందుకు అవకాశం లేదు. ఒప్పుకుంటారా? ఇతనండి వాయుదేవుడు అంటే అతను కాకుండా పోతాడు, అతనంటే ఇతను కాకుండా పోతాడు, ఇతనంటే అతను కాకుండా పోతాడు. కాబట్టి అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని అందరినీ రక్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తి అంతటా ఉండేవాడై ఉండాలి, అందరిలో ఉండేవాడై ఉండాలి. కనుక అనంతం జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఆయన పురుషుడు కాదు, పురుషోత్తముడు. చాలా క్లియర్ కాదు. ఇటువంటి వాడిని జపించడం వల్ల, ఇటువంటి వాడిని ఆరాధించడం వల్ల స్తువన్నామ సహస్రేణ పురుష సతతోద్దితః సర్వ దుఃఖాది గో భవేత్. అన్వయం. సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపడిపోవడం, అట్లాగే జనన మరణ సంసారం నుంచి విడిపడడం, ఇదంతా కూడాను విష్ణు సహస్రనామం భగవంతుని యొక్క అనంతనామాన్ని గురించి మనం స్తుతించడం వల్ల. చాలా ఇంపార్టెంట్. కాబట్టి భగవంతుడిని స్తుతిస్తున్నాం. భగవంతుడిని స్తుతిస్తున్నామంటే భగవన్ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని ఆ భగవన్ నామం చెబుతూ పోతుంది అని అర్థం. స్తుతించడం అనేది చాలా ఇంపార్టెంట్. స్తుతించేటప్పుడు ఏ భగవంతుడి యొక్క నామాన్ని మనం స్తుతిస్తూ ఉన్నానో, నేను ఆ నామాన్ని స్తుతిస్తున్నానంటే అది నాకు అర్థమై స్తుతిస్తున్నానా, అర్థం కాకుండా స్తుతిస్తున్నానా? రామ 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 అంటున్నాను, అది నాకు తెలిసి చేస్తున్నానా, తెలియక చేస్తున్నానా? రామ అనేదే కనుక పేరు అయితే, ఆ పేరునే కనుక నేను ఉచ్చరించేటట్లయితే, జనన మరణ సంసారం నుంచి కనుక నేను బయటపడేటట్లయితే, ఆ రామాన్ని నేను పిలిచినప్పుడు చాలామంది పలుకుతారేమో ఈ ప్రపంచంలో రామశబ్దంతో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఏ రాముని నేను పిలుస్తున్నానో ఆ రాముడికి సంబంధించిన అవగాహన నాకు ఉండాలి. కాబట్టి ఒక స్తుతి అన్నప్పుడు దేనిని స్తుతించినా అది మనకు అర్థమైతేనే అది స్తుతి. క్లియర్? స్తుతించడము అని అంటే అర్థం చేసుకోవడం. ఒకవేళ అర్థం చేసుకోకుండా స్తుతించవచ్చు, అది స్తుతి కిందకి రాదు. ఎందుకని? అర్థం కాలేదు కనుక. ఒకవేళ అర్థం అయిందనుకోండి, అప్పుడు నన్ను అడిగితే అప్పుడు కూడా స్తుతి కాదు అంటాను. ఎందుకని? భగవంతుడేమిటో నీకు తెలిసి, భగవన్నామం యొక్క వైభవం నీకు తెలిసి నువ్వు స్తుతిస్తే, అర్థం తెలిసి స్తుతిస్తున్నావు కాదు, ఇప్పుడు అది స్తుతి కాదు, అది జ్ఞానంగా మారిపోతా ఉంది. ఎందుకంటే నీకు అర్థమైపోయింది కనుక. దట్ ఇస్ ద పాయింట్. జ్ఞానంగా మారిపోతుంది. ఏమిటి ఆ జ్ఞానం? జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం. చూసారు, జగత్తుగా ఆయనే ప్రభు, ఇంకొకటి లేనే లేడు. అందువల్ల శ్వేతాశ్వతరోపనిషత్తులో, అంటే కీర్తనకు వెళుతున్నాను, కనెక్షన్ ఇస్తున్నాను మీకు, ఉపోద్ఘాతం. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఒక మాట అన్నాం, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ. శ్వేతాశ్వతరత ఉపనిషత్తు చెప్పినప్పుడు మనం దీన్ని డిస్కస్ చేశాం. కనుక ఏకో దేవ, జలం జలముగా ఉండాలంటే, అగ్ని అగ్నిగా ఉండాలంటే, వాయువు వాయువుగా ఉండాలంటే, అట్లాగే ఈ ప్రపంచంలో చెట్టు చెట్టుగా ఉండాలి, పుట్ట పుట్టగా ఉండాలి, చంద్రుడు చంద్రుడిగా ఉండాలి, సూర్యుడు సూర్యుడిగా ఉండాలి, నక్షత్రం నక్షత్రంగా ఉండాలి అని అన్నప్పుడు అవన్నీ కూడా ఎవరి యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉండాయో అతను ఏకమై ఉండాలి, కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు. రెండు గనక అయితే ఇద్దరు ఆపరేట్ చేస్తారు, నియమాల్ని ఇద్దరు ఆపరేట్ చేస్తారు. ఇద్దరు ఆపరేట్ చేస్తే కంట్రోల్ లేదు. కనుక ఏకో దేవ, హీఈస్ వన్ వితౌట్ సెకండ్. రెండవది లేదు, అద్వితీయం, ఏకం. ఏకో దేవ ఎక్కడున్నాడు? సర్వభూతేషు గూఢ. ఇస్తా ఉన్నాడు అడ్రస్.
కాబట్టి అంతటా ఉండేటువంటి భగవంతుడు ఎక్కడున్నాడని బయలుదేరాం. ఈ వాయుదేవుడే భగవంతుడేమో అనుకున్నాం, జలదేవతే భగవంతుడేమో అనుకున్నాం, పృథివీ భగవంతుడు అనుకున్నాం. అలా 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 వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమవుతా ఉంది, ఏకో దేవః, ఓ ఆ దేవుడు ఒక్కడే, అనంతః కదా, జగత్ప్రభుం దేవదేవం అనంతం, అనంతం దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న, అనంతమై ఉన్నాడు గనక, అనంతమై ఉండేటువంటి వాడు అంతటా ఉండాలి గనక, అంతటా ప్రపంచంలో వ్యాపకమైనటువంటి వాడు నాలో కూడా ఉండాడు. అదే మంత్రార్థం. ఏకో దేవః సర్వభూతేషు గూఢః, సర్వభూతాలలో సర్వ ప్రాణులలో గూఢః అంటే గుహ్యంగా ఉండాడు, గుప్తంగా ఉండాడు. అంటే మనలోనే ఉన్నాడు భగవంతుడు. కొందరు అడుగుతుంటారు, స్వామీజీ భగవంతుడు నాలోనే ఉంటే తెలియడం లేదు ఏంటని. అదిగో గుహ్యంగా ఉండడం వల్లనే సర్వభూతేషు గూఢః, సీక్రెట్గా ఉన్నాడు లోపలే. సీక్రెట్ అంటే ఏంటి? రహస్యం అంటే ఏంటో తెలుసా? మన బుద్ధికి మనసుకు అందకుండా పోతే, ఇంద్రియాలకు అందకుండా పోతే రహస్యం. వాంగ్ మనసయోహో అగోచరత్వాత్ గుప్తః గుహ్యః. వాంగ్ మనసయోహో, వాక్కుకి మనసుకు ఎవడైతే గోచరం కాడో, వాంగ్ మనసయోహో అగోచరత్వాత్ గుహ్యః గుప్తః ఇది. కాబట్టి మన వాక్కుకు అందడం లేదు చెప్పడానికి. ఇప్పుడు మనలోనే ఉన్నాడు భగవంతుడు మనలో లేకపోతే మరో క్షణం ఇది శవంగా మారుతుంది. ఈ మాత్రం అవగాహన ఇప్పుడు అందరికీ ఉంది మీకు, ఇన్ని ఉపనిషత్తులు విన్న తర్వాత. కాకపోతే స్వామీజీ నాలోనే ఉన్నాడు తెలియడం లేదే, నాలోనే ఉన్నాడు ఉన్నవాడిని నేను చెప్పలేకపోతున్నానే. అదే వాక్ మనసయోహో అగోచరత్వాత్ గుహ్యః గుప్తః, గుప్తంగా ఉన్నాడు. కాకపోతే ఒక్కటి, ఉన్నాడు అంతవరకు డెఫినెట్, ఓకే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. సాంగ్. కీలతి మమ హృదయే, కీలతి మమ హృదయే, కీలతి మమ హృదయే రామః, కీలతి మమ హృదయే రామః, కీలతి మమ హృదయే రామః, కీలతి మమ హృదయే. మోహమహార్ణవ తారకకారీ, మోహమహార్ణవ తారకకారీ, రాగద్వేష ముఖాదురమారీ, మోహమహార్ణవ తారకకారీ, రాగద్వేష ముఖాసురమారీ, కీలతి మమ హృదయే రామః, కీలతి మమ హృదయే. శాంతి విదేహ సుతా సహచారీ, శాంతి విదేహ సుతా సహచారీ, దహర అయోధ్యా నగర విహారీ, శాంతి విదేహ సుతా సహచారీ, దహర అయోధ్యా నగర విహారీ, కేళతి మమ హృదయే రామః, కేళతి మమ హృదయే. పరమహంస సామ్రాజ్యోద్ధారీ, పరమహంస సామ్రాజ్యోద్ధారీ, పరమహంస సామ్రాజ్యోద్ధారీ, సత్యజ్ఞానానంద శరీరీ, సత్యజ్ఞాన ఆనంద శరీరీ, కేళతి మమ హృదయే రామః, కేళతి మమ హృదయే రామః, కేళతి మమ హృదయే. ఇది కీర్తన.
మొదట కేళతి మమ హృదయే రామ కేళతి మమ హృదయే పల్లవి. కేళతి అంటే ఆడుకుంటూ ఉండాడని అర్థం, క్రీడిస్తూ ఉండాడని అర్థం. రామ రాముడు జగత్ప్రభు, జగత్ప్రభుం దేవదేవం అనంతం ఉండాడే ఆయనే. ఈ సృష్టికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడు, ఎవరి నియమాలకు కట్టుబడి ఈ సృష్టి అంతా నడుస్తూ ఉందో, నియమబద్ధమైనటువంటి ఈ సృష్టి, ఆ పరమేశ్వరుడే రాముడు. ఆయన ఎక్కడుండాడండి అంటే సర్వభూతేషు గూఢ గనక నా హృదయంలో ఉన్నాడు పో. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఇంట్రడక్షన్ ప్రారంభమయ్యాం. భగవంతుడు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అని ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం. ఎక్కడో కాదు, నాలోనే ఉంటాడు. కేళతి మమ హృదయే రామ, ఇక్కడ ఆడుకుంటూ ఉండాడు, నా హృదయంలో ఆడుకుంటూ ఉండాడు రాముడు. అది అస్మిన్ రమంతే ఇది రామ. కాబట్టి రామ అనేది భగవంతుడికి ఒక పేరు, కృష్ణ అనేది ఒకటి పేరు. కృష్ణ ఈసారి చూస్తాం ఇప్పుడు. రామ అస్మిన్ రమంతే ఇది రామ, ఎవరిలో అయితే సర్వులు ఆనందాన్ని పొందుతారో అతడు రాముడు. అది దట్ ఈస్ ది డెఫినిషన్. మనం ఎవరం ఏ విధమైనటువంటి సుఖాన్ని ఈ ప్రపంచంలో అనుభవించినా ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆత్మ నుండి రావాలనే కానీ అనాత్మ నుండి రాదు కదా, ఇది తెలుసు కదా మీకు. కాబట్టి అనాత్మ అనేటువంటిది సుఖాన్ని మనకు ప్రసాదించలేదు, ఆనందాన్ని మనకు ప్రసాదించలేదు. ఎక్కడ మనకు ఏ విధమైనటువంటి ఆనందం కలిగినా ఆత్మ నుంచి రావాల్సిందే కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఆనందం అస్మిన్ రమంతే ఇది రామ, ఎవరిలో అయితే సర్వులు కూడా ఆనందాన్ని పొందుతారో అతడు రాముడు అన్నప్పుడు రాముడు సుఖహేతువు. క్లియర్? రాముడు ఆనందహేతువు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్. కాబట్టి మనకు ఆనందం కలగడానికి హేతు ఎవరంటే రాముడు అని అర్థం. అది రాముడు అంటే ఆత్మారాముడు. కాబట్టి ఈ రామ అనేటువంటి పదం రామావతారం రాకముందే ఉంది. రామావతారం వచ్చిన తరువాత, దశరథ మహారాజు యొక్క కుమారుడిగా రాముడు పుట్టిన తరువాత మాత్రమే వచ్చింది కాదు ఈ రామ అనేటువంటి శబ్దం. రాముడు పుట్టకముందే ఉపనిషత్తుల్లో ఉంది. రామ ఏవ పరం బ్రహ్మ, రామ ఏవ పరం తపః, రామ ఏవ పరం తత్వం, శ్రీరామో బ్రహ్మతారకం. రామతాపిన్యోపనిషత్, రామ రహస్యోపనిషత్. ఈ రామరహస్య ఉపనిషత్తులో ఈ విషయం ఉంది. అయ్యా, రాముడు ఎవరైతే ఉన్నాడో రామ ఏవ పరం బ్రహ్మ, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం రాముడు. ఆయనే ఉత్తమోత్తమైనటువంటి తపస్సు, ఆయనే ఉత్తమోత్తమైనటువంటి తత్వం. ఎందుకు ఉపయోగపడుతుంది మీకు ప్రతి చోట తత్వబోధ? తత్వం అంటే ఏంటి? తత్వ వివేక కహ, ఆత్మసత్యం తదన్యత్ సర్వం మిథ్య. కాబట్టి తత్వం రాముడైనప్పుడు రాముడే సత్యం. కాబట్టి ఆనందం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే సత్యంలో నుంచి నీకు ఆనందం వస్తుంది, కానీ అసత్యంలో నుంచి ఆనందం వచ్చేందుకు అవకాశం లేదు. కనుక సత్యస్వరూపుడైనటువంటి రాముడే ఆత్మగా తెలుస్తూ ఉన్నాడు. అటువంటి రాముడు నా హృదయంలో క్రీడిస్తూ ఉన్నాడు. ఇదే జస్ట్. కాబట్టి రాముడు ఎక్కడో ఉన్నాడు అని కాదు, రాముడు నా హృదయంలోనే ఉన్నాడు. కేళతి మమ హృదయ, నా హృదయంలోనే క్రీడిస్తూ ఉన్నాడు. జస్ట్ ఈ పల్లవితోనే మనకు ఎంతో సందేశం అందిపోతూ ఉంది. జ్ఞానపూరితంగా నేను చెప్పేది జ్ఞాన సందేశం అందుతా ఉంది. కేళతి మమ హృదయే రామ. ఇది కేవలం ఊరికే వల్లెవేయడం కాకుండా నా హృదయంలో రాముడున్నాడు అనేటువంటి భావన గనక మనకు సుస్థిరంగా దృఢంగా గనక ఏర్పడితే తర్వాత మన ఆలోచనలు మారిపోతాయి, మన జీవితం మారిపోతుంది, మన దృక్పథమే మారిపోతుంది నన్ను అడిగితే. ఎందుకని? ఏదో అప్పుడప్పుడు ఆలయానికి వెళ్ళి భగవంతుని మనం దర్శిస్తూ వస్తాం. ఎప్పుడు వీలుంటే అప్పుడు పోయి ఆలయంలో భగవంతుని దర్శిస్తాం, లేదా పండగ రోజు భగవంతుని దర్శిస్తాం, లేదా రోజుకు ఒక్కసారి వెళ్ళి ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శిస్తాం, ఏదో ఒక్కసారి. కేళతి మమ హృదయే అన్నప్పుడు దేవాలయానికే ఎందుకు నువ్వు పోయి చూస్తున్నావంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడని. ఇప్పుడు మన అవగాహన మారింది. భగవంతుడు ఎక్కడున్నాడంటే కేళతి మమ హృదయే, నా హృదయంలో క్రీడిస్తూ ఉన్నాడు. అంటే నేను ఒక్కసారి ఆలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించి వస్తున్నా, భగవంతుడిని చూసి ఆయనకి నమస్కరించి ఆయన్ని ప్రార్థించి నేను వస్తున్నా. 24 గంటలు రాముడు నన్ను చూస్తూ ఉండాడు లోపల నుంచి అర్థం. 24 hours, 24 గంటలు ఒక్క క్షణం కూడా అటు ఇటు కనురెప్ప పాటు కూడా వేరు కాకుండా రాముడు మనల్ని చూస్తూ ఉండాడు. సీనో
కాబట్టి నేను ఆలయానికి వెళుతున్నాను, భగవంతుని దర్శిస్తున్నాను అనేటువంటి భావన మన దగ్గర ఉందే కానీ ఈ కేళతి మమ హృదయే అనేటువంటి ఒక్క చిన్న పల్లవి మనకు అర్థమైపోతే, చక్కగా నాకు అర్థమైందంటే రాముడు నన్ను చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడూ నన్ను చూస్తూ ఉన్నాడు. ఎంత మార్పు వస్తుంది, మన జీవన విధానంలో మార్పు వచ్చేస్తుంది, మన జీవన దృక్పథంలో మార్పు వస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? సాక్షి చేతాహ కర్మాధ్యక్ష. నేను ఏ పని చేస్తూ ఉండినా ఈ పనిని లోపల నుంచి రాముడు చూస్తూ ఉన్నాడు. ఇది నేను చేయదగిందేనా కాదా? సాక్షి చేతాహ. కాబట్టి నా బుద్ధిలో ఏ విధమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఈ ఆలోచనలన్నిటి రాముడు చూస్తూ ఉన్నాడు. ఇది నేను చేయవలసినటువంటి ఆలోచనేనా, తగినటువంటి ఆలోచనేనా, చేయకూడనటువంటి ఆలోచన? చూడండి, ప్రతి క్షణం ఓ పోలీసు కనుక దొంగ పక్కనే నిలబడ్డట్టుగా మన వైపు మనమే, మన బుద్ధే మనల్ని గైడ్ చేస్తూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితికి తీసుకొని వస్తుంది. ఓ గురువు గారు బోధ చేసి అంతటా ఉండేది పరమేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని బోధించిన తర్వాత అందరూ విద్యార్థులంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత విద్యార్థులందరినీ పిలిపించి అక్కడ మామిడి పండ్ల సీజన్ కనుక అన్ని మామిడి పండ్లు అక్కడ పెట్టి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి నాయన ఇట్రా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చి అందరికి ఇచ్చాడు. వాళ్ళు అనుకున్నారు, సరే ఇంతకుముందు గురువు గారు బోధ చేశారు, ప్రవచనం అయిపోయింది, ఆ ప్రవచనం టైంలో ప్రసాదం లేదేమో, ఇప్పుడు వచ్చిందేమో, పెట్టాడేమో అనుకున్నారు. అప్పుడు చివరిలో ఒక మాట అన్నాడు, నాయన ఇది ఎవరికి వాళ్ళుగా మీ రూముల్లో వెళ్ళి లేదు మరొక చోటకి వెళ్ళి తిని రండి, ఎవరు లేకుండా ఒంటరిగా. ఈ ఒక్కొక్క పండు ఎవరికైతే నేను ఇచ్చానో వాళ్ళే దాన్ని తినండి. కాకపోతే ఒక కండిషను, ఎవ్వరూ లేని చోట, ఎవ్వరూ చూడని చోట మీరు దీన్ని తినేసిరండి అని పంపిస్తే వాళ్ళు పోయి ఆ మామిడి పండు తిని గురువుగారి దగ్గరకు వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ తినేసి రమ్మన్నాడు, వచ్చాడు. మంచినీళ్ళు కూడా దాగి వచ్చారు. నాయన తిన్నారా? తిన్నాం. ఎవరు చూడకుండా తిన్నారా? ఎవరు చూడకుండా తిన్నాం. లాస్ట్లో ఒక పిల్లవాడు మాత్రం పండు చేత పట్టుకొని ఉన్నాడు. ఏనైనా నువ్వు తినలేదా అన్నాడు. తినలేదు గురుదేవ. మీరందరూ తినేశారా? తినేశా. తినని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఎవరు ఎత్తలా, వీడు ఒక్కడే ఉన్నాడు పట్టుకొని. మరి అందరూ తినొచ్చారు కదా, నువ్వెందుకు తినలేదు? గురుదేవ నేను తినలేకపోయాను. కారణం ఏంటి ఆయన? ఎవ్వరూ లేని చోట మీరు తిని రమ్మన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు నన్ను చూస్తున్నారు. రూములో పోయి తలుపేసుకున్నాను, అక్కడ కూడా ఒక అతను చూస్తున్నాను నన్ను. అప్పుడు గురువు అడిగాడు, ఎవరినైనా చూసేదంటే రాముడు చూస్తా ఉంటాడు నన్ను. ఎందుకని? కేళతి మమ హృదయ, నా హృదయంలో రాముడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, నేను తినలేకపోయాను. గురువు అనుకుంటాడు, ఇంతమందికి బోధ చేశాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే వీడొక్కడికి అర్థమైంది. అందరూ విన్నారు, వీడికి అర్థమైంది. ఎందుకో తెలుసా? మనకి ఏదైనా అర్థమైంది అని అంటే మన జీవితంలో ఒక తొంగి చూచినప్పుడే, ట్రాన్స్లేట్ అయినప్పుడు. లేకపోతే ఊరికే అరణ్యరోదనం, ఏదో కథ చెప్పుకుంటూ పోయినట్టుగా టీవీలో చెప్పినట్టు అయిపోతాయే కానీ అర్థం ఉండదు. కాబట్టి ఒక గురువు దగ్గర మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు కేళతి మమ హృదయే, చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకొకటి కూడా ఉంది. కాబట్టి నేను ఎప్పుడో పోయి ఒక్కసారి భగవంతుడిని చూస్తాను, కానీ భగవంతుడు మాత్రం నిరంతరం నన్ను చూస్తూ ఉన్నాడు. ఇదొక భావన. బట్ ఆలయానికి ఎందుకు వెళ్తున్నాను? ఆలయంలో భగవంతుడు ఉన్నాడు కనుక కదా. అంటే భగవంతుడు ఎక్కడుంటే అక్కడికి కదా వెళ్తాను నేను. భగవంతుడు ఆలయంలో ఉండాడనే ఉద్దేశంతోనే ఆలయానికి వెళుతున్నా. ఇప్పుడు ఒక సత్యం అర్థమైంది మనకు. ఏమిటో తెలుసా? భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు, కేళతి మమ హృదయే. ఇది అర్థమైనప్పుడు ఇప్పుడు దేహమే దేవాలయంగా మారింది. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయంగా మారింది. కాబట్టి భగవద్ దర్శనానికి దేవాలయానికి ఎట్లాగైతే వెళతానో అట్లాగే ఇప్పుడుండే భగవద్ దర్శనానికి అంతర్ముఖం అవుతుంది. ఎందుకని? హృదయంలో ఉన్నాడు కదా. కేళతి మమ హృదయే. ఇప్పుడు నేను పోయి భగవద్ దర్శనం చేయాలనుకో, ఎక్కడికి పోవాలి? నేను నా హృదయంలోకే పోవాలి, ఇంకో చోట పోవడానికి అవకాశం లేదు. ఎందుకని? అక్కడే ఉన్నాడని అర్థమే. ఒక జస్ట్ పల్లవి నేను చెప్పేది, కేళతి మమ హృదయే పల్లవి. కాబట్టి అంతర్ముఖం అవుతూ ఉన్నాడు. అంతర్ముఖం అవడం ఏంటో తెలుసా? ధ్యాన జీవనం. కాబట్టి ధ్యానం చూసారా ఎంత తేలిగ్గా ఉందో. కాబట్టి ధ్యానం చెయ్యి అంటే మనిషి ధ్యానం చేయలేడు. అయ్యా హృదయంలో నువ్వు ధ్యానం చేయలేడు. ఎందుకో తెలుసా? మనసు బయటపడతా ఉంటుంది. కారణం ఆనంద హేతువు ప్రపంచంలో ఉందనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతున్నాడు, ఎందుకని? రాముడే ఆనంద హేతువు, నా సుఖస్థానం రాముడే, సోర్స్ ఆఫ్ జాయ్ ఇక్కడ ఉంది. అందుకని అంతర్ముఖం అయిన తర్వాత అంతర్ముఖం కావడం అనేటువంటిది ధ్యానం. సపోజ్ అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళాడు కానీ అంతా చీకటిగా ఉంది. అదే కదా ఇప్పుడు మనకు తెలుస్తుంది ధ్యానంలో
మీ అందరి అనుభవం కదా. కళ్ళు మూసి ధ్యానంలో పోతే అంతా చీకటే, ఏంటి స్వామిజీ ఏమీ లేదని. అక్కడ ఏం చేయాలి తెలుసా, మనం ఇది అర్థమైతే, కేళతి మమ హృదయే అర్థమైనప్పుడు రాముడు హృదయంలోనే ఉన్నాడు, దేహం దేవాలయంగా మారింది అన్నప్పుడు మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవడం అనేటువంటిది ధ్యానం. అక్కడ ధ్యానంలో చీకటి కనపడితే విఘాతం ఉందని అర్థం. విఘాతం ఉంది కదా, ఇక్కడ ధ్యానంలో ప్రార్థన కదలుతుంది. చూడు తమాషా, భక్తిలో ధ్యానం, ధ్యానంలో భక్తి. ఇక్కడ భక్తి కదలుతుంది. ఎందుకని, హే భగవాన్, నీ దర్శనార్థం నేను వచ్చాను, ఇక్కడికి హృదయంలోకి నేను వచ్చాను, కానీ నువ్వు నాకు కనిపించడం లేదు, అంత చీకటమయంగా ఉంది. ఒత్తి వెలిగించు నాయన భగవాన్, నువ్వు ఒత్తి వెలిగించు, నువ్వు దీపం వెలిగించు. ఎందుకని, నేను నిన్ను చూడాలి, నేను నిన్ను దర్శించాలి. రైట్ ప్లేస్కి వచ్చాను. కేళతి మమ హృదయే, సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు రాసింది. కాబట్టి నువ్వు హృదయంలో ఉన్నావు, నాకు తెలిసి నేను వచ్చాను, కానీ నాకు ఇక్కడ కనపడడం లేదు. కనపడకపోవడానికి చీకటి ఉంది. చీకటి ఇది నేను తయారు చేసుకున్నది, అజ్ఞానతమహ. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా గూడు కట్టుకుపోయింది. అక్కడ ఒక్క దీపాన్ని నువ్వు వెలిగిస్తే నీ దర్శనం నేను చేసుకోగలను, నిన్ను నేను చూడగలను. దర్శన దోఘ श्यामनाथ मोरी अखिया प्यासी रे, दर्शन दो घन श्यामनाथ मोरी अखिया प्यासी रे, दर्शन दो घन मन मंदिर की, मन मंदिर की ज्योति जगा दो, मन मंदिर की ज्योति जगा दो, घट घट वासी रे, घट घट वासी रे, दर्शन दो घन श्यामनाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन అణువులో ఉండేటువంటి వాడివి, కణకణంలో ఉండేటువంటి వాడివి, నువ్వు లేని చోటే లేడు, ఘట ఘట వాసిరే. కానీ నా హృదయంలో ఉండవు. ఇప్పుడు నేను దర్శించడానికి వచ్చాను, నిన్ను దర్శించాలని నిరీక్షించేటువంటి నా కళ్ళు దాహంతో ఉన్నాయి. నిన్ను చూస్తే గానే దాహం తీరేందుకు అవకాశం లేదు. లోపలికి వచ్చాను, హృదయంలో ఉండవు, కేళతి మమ హృదయ అని తెలిసి లోపలికి వచ్చాను, కానీ అంత చీకటిగా ఉంది. మన మందిరమే, मन मंदिर में ज्योति जगा दो, आ, 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 मन मंदिर में ज्योति जगा दो, घट घट वासी रे, दर्शन दो घन श्यामनाथ मोरी अखिया प्यासी रे, दर्शन दो घन కాబట్టి నా మనస్సు అనేటువంటి మందిరంలో రాముడు క్రీడిస్తూ ఉన్నా నేను చూడలేకపోతున్నానంటే అజ్ఞానం అనేటువంటి అంధకారం ఇంతగా గూడు కట్టుకొని ఉంది గనక, హే భగవాన్ జ్యోతిని వెలిగించు. ఎందుకని ఇంతకాలం మందిరాలు తిరిగాను, కానీ మనసు అనే మందిరంలోనే నీవు ఉండవని ఇప్పుడే తెలిసింది నాకు. కేళతి మమ హృదయ मंदिर मंदिर मूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखो सूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखो सूरत तेरी, युग बीते ना आई मिलन की, आ, आ, आ,
आए मिलन की पूर्णमासी रे, पूर्णमासी रे, पूर्णमासी रे, दर्शन दो घन श्यामनाद मोरी अखिया प्यासी रे, दर्शन दो घन మందిరం మందిరం తిరిగాను, ఆలయాలన్నీ తిరిగాను, కానీ ఎక్కడ నువ్వు నాకు కనిపించలేదు. ఇప్పుడు తెలిసింది నీ యొక్క చిరునామా, నీ డైరెక్ట్ అడ్రస్ దొరికింది, ఇక్కడే ఉండవని. యుగాలు గడిచిపోయినాయి ఇట్లా నీ కోసం నేను తిరిగి, కానీ నిన్ను నేను కలుసుకునేటువంటి పున్నమి రాత్రి ఎప్పుడు, ఆ పున్నమి వెలుగులో నిన్ను దర్శిస్తా. ఆ వెలుగు నువ్వు వెలిగిస్తేనే మనం అందరికి జ్యోతి జగాదు ఘటఘట వాసిరే. చూసారా? ఖేళతి మమ హృదయే రామ, రామ మమ హృదయే ఖేళతి. నా హృదయంలో రాముడు ఉన్నాడు అనేటువంటి ఒక్క పల్లవితోనే జీవితం మారిపోతా ఉంది. ఇక్కడి నుంచి చేసేటువంటి ప్రతి పనిని ఎవరో చెక్ చేస్తున్నట్టుగా నా ఆలోచనని రాముడు చూస్తున్నాడు, నా ఊహల్ని రాముడు చూస్తున్నాడు, నా భావాల్ని రాముడు చూస్తున్నాడు. నేను ఈ పని చేయాలనుకుంటున్న రాముడికి తెలిసిపోయింది. ఇది ధర్మమా అధర్మమా ఇంకా అవసరం లేదు, ఇదే నడుపుకుంటూ పోద్ది. అది మహాత్ములు రచించినటువంటి కీర్తనల్లో ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఖేళతి మమ హృదయ, ఇది పల్లవి. ఓకే, తర్వాత ఫస్ట్ చరణం చూసుకోండి. మోహమహార్ణవ తారకకారి, మోహమహార్ణవ తారకకారి, మోహమహార్ణవ తారకకారి, రాగద్వేష ముఖాసురమారి, మోహమహార్ణవ తారకకారి, రాగద్వేష ముఖాసురమారి, కేళతి మమ హృదయే రామ, కేళతి మమ హృదయే. ఇది మొదటి చరణం. మోహ మహార్ణవ తారకకారి. ఆర్ణవము అంటే సముద్రం, మోహ మహార్ణవ ఇది మోహమహార్ణవం. మోహము అని అంటే మోహ అవివేక అజ్ఞానం ఇత్యర్థ. మోహము అంటే అవివేకం. అవివేకం అంటే ఏంటి? ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చూడడం అవివేకం. దీన్నే అజ్ఞానము అంటారు. మోహం అంటే ఏమో కాదు, అజ్ఞానం. మోహ మహార్ణవం, మోహ ఏవ మహార్ణవ ఇతి. అంటే మహార్ణవం అంటే గొప్ప సముద్రం అని అర్థం. మోహమహార్ణవం అంటే మోహమే సముద్రంగా ఉందని అర్థం. అంటే ఇది అజ్ఞాన సముద్రం అని అర్థం. భయంకరమైనటువంటి అజ్ఞాన సముద్రం. అజ్ఞాన సముద్రం ఎంత అగాధంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో అట్లాంటిదే ఇది కూడాను. కాబట్టి ఒక పెద్ద సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో అట్లాగే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని కూడాను ఈదడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. కనుక ఇది అజ్ఞానము. మోహం అనేటువంటిది అజ్ఞానం. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ముహ్యంతి, మోహాన్ని పొందుతూ ఉండాలి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి మన జ్ఞానం, వివేక జ్ఞానం ఏదైతే ఉందో ఇది అజ్ఞానం చేత కప్పబడింది. జ్ఞానం ఎప్పుడైతే అజ్ఞానం చేత కప్పబడిందో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంది. ఈ కారణం చేత ఇత్యేవం మోహ గచ్చతి. ఆ మోహాన్ని పొందుతూ ఉండాలి, అంతకన్నా ఇంకేమీ లేదు. కనుక అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇట్లా మోహాన్ని పొందుతూ ఉండారు. అంటే మోహం వల్లనే, మోహాత్ ఆరభ్యతే కర్మ. ఈ మోహం వల్లనే, అజ్ఞానం వల్లనే కర్మ ప్రారంభం అవుతా ఉంది. కర్మకు కారణం ఏంటి? నేనేదో పొందాలి, అహం కరోమి, అహం కారయామి, నేను ఇది చేస్తూ ఉన్నాను, నేను ఇది చేయిస్తూ ఉన్నాను.
అహం కరోమి, అహం కారయామి. దీనికి అంతటికీ కారణం ఏంటి? మోహం. నేను చేసేటువంటి వాడిని అనేటువంటి భావన ఉంది, నాకు సంబంధించినటువంటి అవగాహన లేదు. నేను ఆత్మయ్యి ఉంటే కూడాను నేను అనాత్మనేమో, నేను కర్తనేమో, నేను భోక్తనేమో అని భావన చేస్తూ ఉన్నాను. చూచారా? ఇదంతా అజ్ఞానం. కాబట్టి మోహం అనేటువంటి, అజ్ఞానం అనేటువంటి మహాసముద్రం ఇది. తారకకారి, దీనిని దాటించేటువంటి వాడు మోహమహార్ణవాన్ని. అంటే ఇప్పుడు సంసారం అనేటువంటి సాగరాన్ని మనం దాటాలి నాయన, ఇంకేం లేదు. ఇప్పుడు గర్భ జన్మ జర మృత్యు లక్షణాత్, జన్మ సంసార జనన మరణ సంసారాత్ తారయతి ఇతి తారహ తారకకారి. కాబట్టి గర్భం అంటే తల్లి యొక్క గర్భంలో ఉన్నాం కొంతకాలం. కాబట్టి 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి నరకయాతన అనుభవించాం. అది భయంకరమైనటువంటి యాతన. గత జన్మలో చేసినవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం గతాస్తే ఫలభాగిన. గతంలో చాలా కర్మలు చేశాను, శుభం చేశాను, అశుభం చేశాను, మంచి కర్మలు చేశాను, చెడు కర్మలు చేశాను. పూర్వం గత జన్మల్లో పరజనస్య అర్థే. కాబట్టి భార్యా పిల్లల కోసం, మరొకరి కోసం, ఇతరుల కోసం కృతం కర్మ శుభాశుభం కర్మ కృతం. కాబట్టి చేయకూడనటువంటి పనులు, చేయవలసినటువంటి పనులు ఎన్నెన్నో చేశాను. ఇప్పుడు ఏకాకీ తేన దహ్యామి, తేన కర్మణ, ఆ కర్మల చేత అహం దహ్యామి, నేను ఈ తల్లి గర్భంలో పడి దగ్ధమైపోతూ ఉన్నా. గతాస్తే ఫలభాగిన, ఎవరైతే ఆ రోజు నేను పనులు, ఆ చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేసి సంపాదించి డబ్బు తీసుకొని వస్తే వాటిని అంతా కూడా అనుభవించారో వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. చేసిన పాపానికి నేను ఒక్కడినే అనుభవిస్తున్నాను, కానీ వాళ్ళెవరు ఫలభాగిన, ఆ ఫలాన్ని అందుకున్నటువంటి వాళ్ళు గతాహ ఎటు పోయారో నాకు అర్థం కాలేదని. ఇట్లా తల్లి గర్భంలో 9 మాసాలు బయట బాధపడి అక్కడి నుంచి ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే తల్లి గర్భంలో నుంచి కెవ్వుమని కాకేసి భూమి మీద పడిన తర్వాత పెరగడంలో కష్టం, చదువుకోవడంలో కష్టం, బాధలు, దుఃఖాలు, రోగాలు ఇవన్నీ అనుభవిస్తూ వచ్చాం. చివరికి వచ్చేటప్పుడు జర, గర్భ జన్మ జర మృత్యు లక్షణాత్. కాబట్టి ముసలితనం ఒక భయంకరమైనటువంటి నరకం. దాన్ని ఒకవైపు అనుభవిస్తూ చివరికి మృత్యు రూపంలో పడిపోతూ ఉన్నాం. జనన మరణ సంసారాత్, దీని నుండి తారయతి ఇతి, దీని నుంచి తరింపజేసేవాడు ఎవరో వాడు తారకకారి. ఎవరా తారకకారి? రామః. మమ హృదయే ఖేలతి. చూడండి, కాబట్టి ఇంత భయంకరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని దాటించేటువంటి వాడు రాముడు ఎవరో. ఆ రాముడు నా హృదయంలోనే ఉన్నాడు గనుక ఇప్పుడు సంసార సాగరాన్ని దాటడం కష్టం లేదు. ఎందుకని? సాగరం ఎంతైనా ఉండనే కానీ దాటించేవాడు మన దగ్గరే ఉండడు. అది కాబట్టి ఆప్తులు ఎవరు? చూడండి ఇప్పుడు తమాషా. కాబట్టి ఎందరున్నా గతాస్తే ఫలభాగిన, గత జన్మలో అనుభవించిన వాళ్ళు పోయారు. ఈరోజు ఎవరి కోసం అయితే మనం కష్టపడుతూ ఉన్నామో వీళ్ళు పోయేటువంటి వాళ్ళే. ఇక్కడ దీని నుంచి మనల్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవడు? మనకు మిత్రుడు ఎవడు? ఇక్కడ మనకు ఆప్తుడు ఎవరు? ఎవడైనా సరే మిత్రుడు అనేవాడు ఉంటే, ఆప్తుడు అనేవాడు ఉంటే సదా నీతో ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి బజార్కి వెళ్ళావు, అక్కడ నీకు ఒక ప్రమాదం జరిగిపోతా ఉంది. ఆ ప్రమాదం నుంచి దాన్ని రక్షించాలంటే అలా రక్షించేటువంటి వాడు నీకు తోడుగా ఉండాలి. ఆ వ్యక్తి ఇంట్లో ఉండి నిన్ను మార్కెట్లో రక్షించేటువంటి అవకాశం లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు చూస్తే ఎవడు మనకు ఆప్తుడు, ఎవరు మనకు మిత్రుడు? మిత్రులెవరు, ఆప్తులు ఎవరు? సదా మనతో కలసి మెల్లసి మెల్లగువారెవరు? మిత్రులెవరు, ఆప్తులు ఎవరు? సదా మనతో కలసి మెల్లసి మెలగువారెవరు? ఎప్పుడు విడిపోనివాడు, ఎన్నడూ విడిపోనివాడు, సదా మనతో ఉండువాడు. ఎప్పుడు విడిపోనివాడు, ఎన్నడూ విడిపోనివాడు, సదా మనతో ఉండువాడు. రాముడే కాపాడువాడు. ఎవరున్నారు?
ది ప్రొటెక్టర్. రాముడే కాపాడువాడు, మిత్రుడతడే మిత్రుడతడే. రాముడే కాపాడువాడు, మిత్రుడతడే మిత్రుడతడే. మిత్రులెవరు, ఆప్తులు ఎవరు, సదా మనతో కలసి మెలసి మెలుగువారెవరు. కాబట్టి నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించాలి అంటే అది ఒక్క రాముడికే, భగవంతుడికే సాధ్యం. ఎందుకని? చాలా ఈజీ. నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు ఉన్న చోట నీ దేహం ఉంది, నీ దేహం ఉన్న చోట నీ హృదయం ఉంది, నీ హృదయం ఉన్న చోట రామః ఖేలతి, రాముడు అక్కడే ఉన్నాడు. కాబట్టి నిరంతరం నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎలా ఉన్నా, అన్ని చోట్ల, సర్వదా, సదా, సర్వత్రా నీకు భగవంతుని యొక్క అదృశ్య హస్తం నిన్ను కాపాడుతూనే ఉంది గనక మోహమహార్ణవ తారకకారి. కాబట్టి మాకు ఈయన బంధువు, మాకు ఈయన సఖుడు అనే కాదు, భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి పూర్ణ జ్ఞానము కలిగి ఉండడం వల్లనే పాండవులు సంపూర్ణంగా ఆయన్ని ఆశ్రయించారు. కాబట్టి వాళ్ళు దాటాల్సి వచ్చింది. ఈ మోహ మహార్ణవాన్ని మనం ఎట్లాగైతే దాటుతున్నామో వాళ్ళు అట్లాగే భయంకరమైనటువంటి సమర నదిని దాటాల్సి వచ్చింది. సమర నది, రణనది. అందుకని ఆలోచన చేశారు, ఎవరిని ఆశ్రయించుకున్న లాభం లేదు, మనం ఆశ్రయించదగినటువంటి ఒకానొక వ్యక్తి భగవంతుడు తప్ప మరొకటి కాదు. సోత్తీర్ణ ఖలు పండవైరణ నది కైవర్తక కేశవ. సా ఉత్తీర్ణ ఖలు పాండవై, పాండవుల చేత రణనది, ఆ సమర నది, భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటి ఆ నదిని దాటాలి. అది సామాన్యమైనటువంటిది కాదు. అది సా, ఆ నదిని పాండవై, పాండవుల చేత ఉత్తీర్ణ, సా, ఆ నది ఉత్తీర్ణ దాటబడింది. ఎస్, క్రాస్ చేసేశారు. ఎట్లా సాధ్యమైందండి? కైవర్తక కేశవ. కైవర్తకుడు, వీళ్ళ యొక్క పడవను నడిపేటువంటి వాడు, వీళ్ళ నావను నడిపేటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడై ఉండడం వల్ల వీళ్ళకి అంత తేలిగ్గా అది సాధ్యపడింది. చాలా ఇంపార్టెంట్ ఇది. కనుక నది అని అన్నప్పుడు ఒక సామెత కూడా ఉంది, దిగిన నదిలో ఎవడు స్నానం చేయలేడు అని. స్నానం చేయాలని నదిలోకి వెళ్ళినా దిగిన నదిలో స్నానం చేయలేడని. దాని అర్థం ఏంటంటే, మనం దిగుతామనుకోండి నదిలో స్నానం చేయాలని, మనం కాలు పెట్టగానే ఏ జలం అయితే ఉందో, కుడి కాలు పెట్టాను నేను, ఏ జలం అయితే ఉందో ఎడంకాలు దాంట్లో పెట్టేటప్పటికి ఆ జలం పోద్ది, వేరే జలం వస్తుంది పైన నుంచి. అది నది అంటే. ఎడంకాలు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏ జలం అయితే ఉందో నేను కూర్చొని లోపల ఆ జలం పోతుంది. నా నడుము వరకు వచ్చింది అనుకోండి, తర్వాత జలం పోతుంది. నా తల మునిగేటప్పటికి మొదట ఉన్నటువంటి జలం లేదు. దిస్ ఈజ్ చేంజ్, మోడిఫికేషన్. ఇది మార్పు. ఎప్పుడు నిరంతరం మార్పు జీవితం. ఇలా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి నది ఏ విధంగా అయితే అనుక్షణం కూడాను ప్రవహిస్తూ మార్పు చెందుతూ ఉందో, ఈ జీవితం, ఈ కాల నది కూడాను నిరంతరం మార్పు చెందుతూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. ఈ మార్పు ఎట్లయినా ఉండొచ్చు. ఈరోజు మనకు కూడా ఉండేటువంటి వాళ్ళు రేపు ఉంటారని నమ్మకం లేదు. ఎందుకని? నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు గనక. కాబట్టి నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేనప్పుడు ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారనే గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఎవరు పోతారో మనం ఊహించుకోలేం. అట్లాగే వ్యక్తులు ఏ విధంగా అయితే దూరం అయిపోతున్నారో పరిస్థితులు కూడా అట్లాగే ఉంటాయి. పరిస్థితులు కూడా నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకే విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు నేను ధనికుడుగా ఉన్నాను, రేపు దరిద్రుడిగా మారిపోవచ్చు. ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, రేపు అనారోగ్యంతో ఉండొచ్చు. అట్లాగే ఆపదలు జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, రేపు చూచి డాక్టర్ ఒక భయంకరమైనటువంటి వార్త మనకు చెబితే కష్టంతో అయినా సరే ఆ వార్తను జీర్ణం చేసుకోవాల్సిన మనమే కానీ మరొకరు అయ్యేందుకు అవకాశం లేదు. ప్యూర్లీ పర్సనల్. చూడండి తమాషా, మన పక్క ఎంతమంది ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా, రక్షించే వాళ్ళు ఎందరున్నా చేయగలిగేది మాత్రం ఏమీ లేదు. ఇది నిరంతరం మార్పు, నిరంతరం మార్పు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి ఇది తెలుసుకున్నారు గనక కైవర్తక కేశవ, భగవంతుని ఆశ్రయించుకున్నారు. ఎందుకని? చక్కగా దాటించగలిగేటువంటి శక్తి ఆయనకు ఉందే కానీ ఇంకెవ్వరికి లేదు అని అన్నప్పుడు మన హృదయంలో ఏముండాలి తెలుసా? భగవంతుడి వైపుకు పోవాలి. అది ఇంకేమీ లేదు.
ఎందుకని? ఈ నదిని మనం దాటగలమో లేమో. కారు తిమిరాల కడలి సుడులలో కారు తిమిరాల కడలి సుడులలో కనుమూసి తనువు తరలేలోగా. కారు తిమిరాల కడలి సుడులలో కనుమూసి తనువు తరలేలోగా. దాటగలను లేదో సంసారము, చేరగలను లేదో నీ పాదము. దాటగలను లేదో సంసారము. గర్భ జన్మ జరా మృత్యు లక్షణాత్ సంసార సాగరాత్. ఆయన తరింపజేయాలి, మనం కాదు. మనం తరించలేం, అంత శక్తి మనకు లేదు. దాగాలి కలకాలం కనులలోని రూపము, దాగాలి కలకాలం కనులలోని రూపము. నిలవాలి బ్రతుకంత నాలుకపై నామము. ఎనఫ్, ఓన్లీ 2 things. కళ్ళల్లో రాముడు, నాలుక మీద రామనామం. దాగాలి కలకాలం కనులలోని రూపము, నిలవాలి బ్రతుకంత నాలుకపై నామము. గుట్టుగా ఒదగాలి గుండెలో జ్ఞానము, గుట్టుగా ఒదగాలి గుండెలో జ్ఞానము. కడవరకు ఇలా సాగి కడతేరిపోవాలి. దాటగలను లేదో గుట్టుగా ఒదగాలి గుండెలో జ్ఞానము. కడవరకు ఇలా సాగి కడతేరిపోవాలి. దాటగలను లేదో సంసారము, చేరగలను లేదో నీ పాదము. దాటగలను లేదో సంసారము. భగవాన్ మోహ మహార్ణవ తారకకారి కాబట్టి భగవంతుని నమ్ముకుంటేనే తారక రాముడు మనల్ని కూడా తరింపజేస్తాడు. తారయతి ఇతి. క్లియర్? ఫస్ట్ లైన్. మోహ మహార్ణవ తారకకారి, మోహ మహార్ణవ తారకకారి, రాగద్వేష ముఖ సురమారి. తరువాత రాగద్వేష ముఖ అసుర మారి అంటే రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని సంహరించేటువంటి వాడు అని అర్థం. ఎందుకంటే ఈ రాగద్వేషాలు ఎవరో, ఈ రాగద్వేషాలని అంటే మళ్ళీ దశరథ రాముడు ఇటు ఆత్మారాముడు రెండు కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. అది ఇక్కడ ఈ కీర్తనలు అద్భుతం. రావణ కుంభకర్ణాదుల్ని వధిస్తేనే సీతమ్మ దక్కుతుంది. కాబట్టి సీతమ్మని పొందాలి అని అంటే లంకకు వెళ్ళడమే కాకుండా రావణ కుంభకర్ణాదుల్ని వధించాలి. కాబట్టి మోహ మహార్ణవ తారకకారి కాబట్టి దీన్ని దాటించేటువంటి వాడు తానే. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రాగద్వేష ముఖ అసుర మారి. కాబట్టి రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని ఎవరు వాళ్ళు? రాగము రావణాసురుడే, ద్వేషము కుంభకర్ణుడు. కాబట్టి రావణ కుంభకర్ణాదుని వధించడం ఇది రాగద్వేషాలు అంటే. కాబట్టి రాగద్వేషాలు ఇష్టే రాగ అనిష్టే ద్వేష. దేని మీద అయితే మనకి ఇష్టం ఉంటుందో అది రాగం, దేని మీద అయితే మనకు అయిష్టం ఉంటుందో అది ద్వేషం. ఇది జీవితం. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఒకటి నాకు ఇష్టం, ఒకటి నాకు కష్టం. ఏదైతే నాకు ఇష్టమో దాని మీద నాకు రాగం ఉందని అర్థం, ఏదైతే నాకు కష్టమో దాని మీద నాకు ద్వేషం ఉందని అర్థం. దేని మీద అయితే నాకు రాగం ఉందో ఇష్టం ఉందో ఆ ఇష్టమైనటువంటి వస్తువు ఎప్పుడు నా దగ్గరే ఉండాలని అభిప్రాయపడుతూ ఉంటా. ఎందుకని? ఆ ఇష్టమైనటువంటి వస్తువు కానీ, ఇష్టమైనటువంటి విషయం కానీ, ఇష్టమైనటువంటి వ్యక్తి కానీ నాకు దగ్గరగా ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం. అట్లాగే నాకు అయిష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది నాకు ఎప్పుడు దూరంగా ఉండాలి.
కాబట్టి ఇవే జీవితంలో రాగద్వేషాలు అనేటువంటివి. ఈ రాగద్వేషాలతో ప్రతి మనిషి జీవితం నిండిపోయి ఉంది. ఏ వ్యక్తిని చూసినా కొన్ని ఇష్టము, కొన్ని అయిష్టము. కానీ వాస్తవానికి ఇష్ట వస్తువు ఏదైనా ఆలోచిస్తే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ సత్యం అనేటువంటిది ఒక్కటి తెలియకపోవడం వల్ల ఈ ఇష్టాయిష్టాల మధ్య, రాగద్వేషాల మధ్య పడి మన జీవితం అంతా కూడా అన్యాయం అయిపోతా ఉంది. కాబట్టి శాస్త్రం చెప్పింది ఒక్కటే, రాగద్వేషాలు ఉంటే తప్పులేదు, వాటికి నువ్వు వశపడకుండా ఉండాలి. చూడండి తమాషా. ఇప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళి సీతమ్మను తీసుకెళ్ళి అక్కడ పెట్టినా ఆమె వశపడలేదు గనక ఆమె వైభవం చెరలేదు. అది తమాషా. అందుకని రాముడికి దూరంగా తీసుకుపోయి పెట్టిన అంత దుఃఖాన్ని సీతమ్మ కల్పించిన ఆమె ఉన్న వనం పేరు ఏంటో తెలుసా మీకు? ఏంటది? శోకం లేనటువంటి వనం. అశోక. శోకం లేదు, దుఃఖం లేదు. ఎందుకు దుఃఖం లేదు? అదే అవాల్మీకాల్లో ఒక మాట ఉంది. ఆంజనేయ స్వామి అంటాడు, సీతమ్మ ఇంత దుఃఖపడతా ఉంది కదా మనసులో, రాముడికి దూరం అయిపోయి, అయినా కూడా ఆమె ప్రాణం ఎందుకు పోవడం లేదు? 1 సంవత్సరం రోజులుగా రాముడికి దూరంగా ఉండి ఎట్లా బ్రతకగలిగింది? కానీ ఎందుకు ప్రాణం పోలేదంటే, దానికి ఆంజనేయ స్వామి అంటాడు, నాకు అర్థమైపోయింది ఎందుకు ప్రాణం పోలేదు. డెఫినెట్గా పోయిండేది, సీతమ్మ ప్రాణం నిలవడానికి అవకాశం లేదు. కానీ ఆ ప్రాణం పోవాలంటే నాలుక మీద ఎప్పుడు రామ 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 అంటూ ఉంది కనుక రామనామం అమృత తుల్యం కాబట్టి, సరేనా, ఎప్పుడైతే నాలుక మీద రామనామం ఉందో ప్రాణం బయటికి పోలేక లోపలే ఉంది, అంతకన్నా ఇంకేమీ లేదు అంటాడు. కాబట్టి అంత అమృత తుల్యంగా మార్చేటువంటిది. రాగద్వేషాలు ఉంటాయి. ఇప్పుడు అంత దూరంలో పెట్టిన అశోకవనం అయింది. ఎందుకని? శోకం లేనటువంటి వనం. కారణం రాముడి దగ్గరే ఉండడం వల్ల, రామనామం దగ్గరే ఉండడం వల్ల. కాబట్టి రాగద్వేషాలు ఉంటే తప్పు లేదు. శాస్త్రం చెప్పింది అదే, తయోర్నవశమా గచ్చేత్ తౌహ్యస్య పరిపంధినో. 3వ అధ్యాయం కర్మయోగం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయన తయోహో అంటే రాగద్వేషయోహో వశం ఆగచ్చేత్ నా గచ్చేత్. కాబట్టి వాటికి ఎప్పుడు వశపడవాకు. రాగద్వేషాలు ఉంటే ఉండని, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ వాటికి నువ్వు వశపడినప్పుడే అవి నీ మీద ఆధిపత్యం చెలాయిస్తాయి, కానీ లేకపోతే చెలాయించేందుకు అవకాశం లేదు. ఎందుకని వాటికి వశపడకూడదు? తౌ రాగద్వేషౌ. తౌ అంటే రాగద్వేషౌ. తౌహి అస్య పరిపంధినౌ. అస్య ప్రతి మానవుడికి కూడాను పరిపంధినౌ. హి అంటే శత్రువులు కదా రాగద్వేషాలు. చూడు, రాగద్వేషాలు శత్రువులు, మనల్ని బాధించేటువంటివి, మన కష్టానికి గురి చేసేటువంటివి, మన జీవితాన్ని విషపూరితంగా మార్చేటువంటివి రాగద్వేషాలు కనుక. రాగద్వేషాలు ఉంటే పర్వాలేదు, కానీ వాటికి ఎప్పుడు కూడాను వశపడకూడదు. పాము ఉంటే నష్టం లేదు. పామును చూస్తే ఎవడికి భయం? కూరలు చూస్తేనే భయం. ఎందుకని? విషం కూరల్లోనే ఉంది, కానీ దేహం అంతా లేదు పాముకి. అదే కూరలు తీసేశాడు అనుకోండి, పాముని చిన్నపిల్లవాడు కూడా పట్టుకొని ఆడుకుంటాడు, ఏం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ 2 కూరలు పాముకి ఏవైతే ఉన్నాయో అవే రాగద్వేషాలు. ఇక్కడ ఈ రాగద్వేషాలు అనేటువంటి కూరలను కనుక తీసేస్తే అది చేసేది ఏమీ లేదు. కాబట్టి రాగద్వేషాలు అనేటువంటివి వస్తువుల్లో లేవు, విషయాల్లో లేవు. నాకు అది ఇష్టము, అది నాకు రాగం అంటాడు. రాగం అనేటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ద్వేషం అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. ఈ వ్యక్తి ద్వేషం, ఆ వ్యక్తి రాగం. ఈ వస్తువు ద్వేషం, ఆ వస్తువు రాగం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అదే గనక రాగం అయితే ఆ వస్తువు అందరికీ ఆనందాన్ని పంచాలా? ఆ ఒక వ్యక్తే గనక ద్వేషపూరితమైన వాడైతే, ఆయన ద్వేషానికి సంకేతం అండి అని కనుక చెప్పేటట్లయితే, ఆ వ్యక్తి అందరికీ ద్వేషాన్ని పంచాలి. కొందరికి మాత్రమే ద్వేషాన్ని పంచి కొందరికి స్నేహితుడుగా ఉంటూ ఉంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వ్యక్తి స్నేహితుడా లేక ద్వేషపూరితంగా ఉండాడా? వ్యక్తిలో రాగం ఉందే, ద్వేషం ఉందే? రెండూ లేవు. నీ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడు, ప్రగాఢంగా ప్రేమించాడు. ఇంకా అమ్మాయి లేకపోతే నేను జీవించలేను అన్నంతగా ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. ఎవరితో? ఇతనితో కాదు, మరొక కుర్రాడితో వివాహం నిశ్చయమైంది. తల్లిదండ్రులు చేశారు, అయిపోయింది. తీరా ఎవడైతే ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడో వాడికి ఈ అమ్మాయి ఇష్టం లేదు. బాగుండలే? ఎందుకని వాడికి ఇష్టం లేదు? ఆయన ఇంకో చోట పడేసుకున్నాడు మనసుని. పర్సు పడేసుకున్నట్టే, సరేనా? ఏముంది ఖర్చు? ఏమన్నా పడేసుకునేది, ఏడుస్తూ ఉండేది. కాబట్టి ఆయన ఇంకో చోట పడేసుకున్నాడు. కారణం, ఆయన ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు.
ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిని పెళ్లి కూతురు కాబోతుంది, ఈ అమ్మాయిని ప్రేమించాడో వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేడు, కానీ ఆ అమ్మాయికి మ్యారేజ్ డిసైడ్ అయిపోయింది అని అర్థమైపోయింది. ఈ అమ్మాయిని ఎవడైతే పెళ్లి చేసుకోవాలనో వాడు ఈ పెళ్లి చేసుకుంటే బ్రతకలేడు, ఎందుకని ఇంకొక అమ్మాయికి మనసు ఇచ్చి ఉన్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. మధ్యలో పెళ్లి ఆగింది. వీడేమనుకుంటున్నాడు, పెళ్లి ఆగితే బాగుండని. వాడేమనుకుంటున్నాడు, పెళ్లి ఆగితే బాగుండని. వీడికి ఎందుకు పెళ్లి ఆగాలి, ఎట్లయినా ఆ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకోవాలి కనుక. వాడికి ఎందుకు పెళ్లి ఆగాలి, ఈ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయిని చేసుకోవాలి కనుక. మొత్తానికి పెళ్లి ఆగింది. స్వామిజీ వీళ్ళిద్దరి విషయం బాగుంది, అమ్మాయి విషయం ఏంటని. అమ్మాయి పాపం సంప్రదాయంలో పుట్టి పెరిగిన బిడ్డ, తల్లిదండ్రులు ఎవరికి ఇస్తే వాళ్ళని చేసుకుంటుంది. కాబట్టి వీడిని డిసైడ్ చేశాడు, అమ్మాయి చేసుకోవడానికి ఇష్టంగా ఉంది, ఎందుకంటే ఆమె ఇంకా మనసు పారేసుకోవాలి, ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వలలో ఇంకా దిగల, దాని పేరు నెట్టు, సరేనా? దాని పేరు నెట్ సార్. పోయినాయి సంప్రదాయాలని మంట కలిసిపోయినాయి, ఈ నెట్టలు మిగిలాయి, వలలు. జస్ట్ లిసన్. ఆ అమ్మాయి ప్రశాంతంగానే ఉంది, పెళ్ళి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వాడు ఆగిన కారణం ఏదో, వీడు వెళ్ళి తనకు కావాల్సిన అమ్మాయి కోసం వాడు పోయినాడు, అటు పోయాడు. వీడు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు, ఏమండి ఎట్లాగో ఫెయిల్ అయిపోయింది కదా, నేను మీ అమ్మాయిని ప్రేమించాను అంటే, నువ్వే ఆ మధ్యలో అని. ప్రేమించానండి నేను. ఎప్పటి నుంచి ప్రేమించావు? ఎప్పటి నుంచో ప్రేమిస్తాను. మా అమ్మాయికి తెలుసా? తెలియదు. లేకుండా నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? నా కర్మ. ఏదో ప్రేమించాను, సరే ఉండు, మా అమ్మాయి కనుక ఇష్టపడితే నీకు ఇస్తాము అమ్మాయి. సరేనని అడిగారు. అడిగితే అమ్మాయి అనేది మీ ఇష్టం నాన్న అని. సరే వాళ్ళు వెరిఫై చేశారు, ఈ కుర్రవాడికి ఎంక్వైరీ చేసుకొని వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకున్నది చేసేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ అమ్మాయి రాగానికి సంబంధించిన వ్యక్తే, ద్వేషానికి సంబంధించిన వ్యక్తే? ఈ మొదటి వ్యక్తి ఆ అమ్మాయి మీద ప్రేమతో ఉండాడు కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండలేడు, కాబట్టి వీడికి ఈ అమ్మాయి రాగా వస్తూ. వాడు ఎట్లున్నాడో తెలుసా, అమ్మాయిని చూస్తేనే భరించలేకుండా ఉన్నాడు, ఎందుకని వాడి మనసు ఇంకో చోట ఉంది కనుక. వాడికి ఈ అమ్మాయి ద్వేష వస్తువు. వాస్తవానికి ఈ అమ్మాయి రాగమా ద్వేషమా? రెండుగా. అమ్మాయే కానీ ఆ అమ్మాయి రాగము కాదు, ద్వేషము కాదు. ఇప్పుడు మీకు అర్థమైందే, ప్యూర్లీ పర్సనల్ సార్. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ ప్యూర్లీ పర్సనల్. రాగద్వేషాలు అనేటివి కేవలం వ్యక్తిగతమైనవే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు, రావణ కుంభకర్ణాదులు ఉన్నంత వరకు సీతమ్మ ఎట్లాగైతే దక్కదో, క్లియర్, అట్లాగే రాగద్వేషాలు ఉన్నంత వరకు శాంతి లభ్యం కాదు. శాంతి ఎవరో కాదు, సీతమ్మే శాంతి. మళ్ళీ చూస్తాం నెక్స్ట్ చరణంలో, క్లియర్. అందుకని ఒకవేళ ఇప్పుడు రాముడు భగవంతుడు కదా నాయన, రావణ కుంభకర్ణాదుల్ని చంపడానికి రాముడు అవతారం ఎత్తాడా? ఒకసారి ఆలోచించండి ఈ కోణంలో. రావణ కుంభకర్ణుల్ని ఊరికే జస్ట్ బై థాట్ పోండ్రా, స్మాష్ అయిపోండి, పోరా ఇద్దరు. రాముడు సాక్షాత్తు భగవంతుడు అయినప్పుడు రావణ కుంభకర్ణుల్ని చంపడానికి రాముడు అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కనుక? లేలే, మన కోసం. నువ్వు లోపల రాగద్వేషాల్ని సంహరిస్తే కానీ శాంతి నీకు లభ్యం కాదు అనేటువంటి సత్యాన్ని ప్రదర్శించడానికి రాముడు అవతారం ఎత్తి రావణ కుంభకర్ణాదుల్ని వధించి సీతమ్మని వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. ఇది పట్టాభిషేకం తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? కనుక ఎప్పుడైతే రాముడు హృదయంలో ఉంటాడో ఈ రాగద్వేషాలు కదిలేందుకు అవకాశమే లేదు. రాముడు గర్భంలో ఉన్నప్పుడే, ఇది ప్రశ్న, అంటే కౌసల్యాదేవి గర్భంలో ఉన్నప్పుడు, ఎవరు? దశరథ రాముడు, ఆయనే ఆత్మారాముడు. ఇప్పుడు మన గర్భంలో కూడా ఉన్నాడు. కాకపోతే అక్కడ డెలివరీ అవుతుంది, మనకు డెలివరీ కాదు. మనకు జన్మజన్మలు పోతానే ఉన్నాయి, డెలివరీలే. ఇది వచ్చిన కర్మ. కాబట్టి ఈయన గర్భంలో ఉండేటప్పుడు ఒకనాడు దశరథ మహారాజు వెళ్ళి కౌసల్య రూమ్కి వెళ్ళి కౌసల్యని అడుగుతాడు, కౌసల్య నువ్వు గర్భవతివి కదా, నిండు గర్భవతివి, నీకేమన్నా తినాలని ఉందే, లేదు ఇంకేమన్నా వస్తువు కావాలని ఉందే? ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఏవేవో కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలి అనే శాస్త్రం చెప్తూ ఉంది, సంప్రదాయం కూడా చెప్తూ ఉంది. నీకేమన్నటువంటి కోరికలు ఉన్నాయా అని అడిగితే అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? నాకు ఆ వస్తువు కావాలండి, ఈ వస్తువు కావాలని అడగలేదు, నేను అది చూడాలి ఇది చూడాలని అడగలేదు. ఏమండి, ఏదో కోరుకోమని మీరు అంటున్నారు, నన్ను ఏమన్నా ప్రశ్నించడానికి
లేదు నన్ను టెస్ట్ చేయడానికి అంటున్నారా, పరీక్ష చేయడానికి, మీకు తెలియదా కోరికలే కదా దుఃఖానికి కారణం, మళ్ళీ నన్ను కోరుకోమని చెప్తారేంటి అని అంటుంది కౌసల్య. అంటే ఏంటో తెలుసా, ఎప్పుడైతే రాముడు గర్భంలో ఉండాడో ఇంకొకటి కోరాలి అనేటువంటి భావన ఆ తల్లికి రాల, కోరికలే దుఃఖానికి కారణము అని తెలిసిపోతా ఉంది. అదే కేళతి మమ హృదయ రామ, రాముడు నా హృదయంలోనే ఉన్నాడు అని తెలిసిపోయింది అనుకోండి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి గనక, ఏది మనం ఈ ప్రపంచంలో ఆశించినా అది ఆత్మ కోసమే గనక, ఆ ఆత్మీయ రాముడు అనేటువంటి సత్యం ఎప్పుడైతే మనకు ఎరుగపడిందో, కోరికలు వాటంతటవి, నేను కోరికలను నిగ్రహించుకోవాలి, కోరికల్ని జయించాలి, నువ్వేమి జయించిన అవసరం లేదు సార్, వాటంతటవే నిస్సారమై నిర్వీర్యమైపోతాయి. ఎందుకని? రాముడు హృదయంలో ఉండాడని అర్థమైతే. మోహమహార్ణవతారకకారీ రాగద్వేషముఖాసురమారీ, రాగద్వేషముఖాసురమారీ కేళతి మమ హృదయే రామ, కేళతి మమ హృదయే. నెక్స్ట్ రెండవ చరణం. శాంతి విదేహ సుతా సహచారీ, శాంతి విదేహ సుతా సహచారీ దహర అయోధ్యా నగర విహారీ, శాంతి విదేహ సుతా సహచారీ దహర అయోధ్యా నగర విహారీ కేళతి మమ హృదయే రామ, కేళతి మమ హృదయే. ఇంకో తమాషా, శాంతి విదేహ సుత సహచారి. సీతమ్మ శాంతి, రాముడు ఆత్మ. కానీ ఇక్కడ తమాషా చూడండి, రాముడు ఏకపత్ని వ్రతుడు, కానీ ఇక్కడ తమాషాగా ఇద్దరు భార్యలకు భర్తగా చూపిస్తాడు. ఎవరు? శాంతి. శాంతి ఒక భార్య, అశాంతి లేకపోవడమే శాంతి. శాంతి స్వరూపం అంటే తన స్వరూపమే భార్య. విదేహసుత, విదేహసుత అంటే విదేహరాజు యొక్క కుమార్తె వైదేహి, విదేహరాజు యొక్క కుమార్తె వైదేహి సీతమ్మ జానకి. కాబట్టి రాముడికి ఇద్దరు భార్యలు, శాంతి అనేటువంటిది ఒక భార్య, వైదేహి సీతమ్మ ఇంకొక భార్య. దహర అయోధ్యా నగర విహారీ. మరి ఈ సీతమ్మ ఎక్కడ ఉంటుంది, శాంతి అనేవి ఎక్కడ ఉంటుంది? శాంతి దహరా, దహర అంటే హృదయం, దహర దహరా హృదయంలో శాంతి ఉంటుంది, అయోధ్యలో సీతమ్మ ఉంటుంది. కాబట్టి రాముడు ఉండేటువంటి చోట సీతమ్మ ఉంది, ఆత్మారాముడు ఉండేటువంటి చోట శాంతి ఉంది. కాబట్టి ఆత్మారాముడు శాంతితో విరాజిల్లేటువంటి ప్రదేశం హృదయం, రాముడు సీతమ్మతో శోభించేటువంటి నగరం అయోధ్య. అది దహర అయోధ్య నగర విహారీ. కాబట్టి శాంతి ప్రతి మనిషి వాంఛించేటువంటిది శాంతి. ఈ ప్రపంచంలో శాంతి కావాలి, ఆ శాంతి ఆత్మ యొక్క స్వరూపమే శాంతి. శాంతిని పొందాలి. కాబట్టి సంసారం అనేటువంటి సాగరాన్ని దాటాలి, రాగద్వేషాలు అనేటువంటి శత్రువుల్ని వధించాలి. అంటే ఇక్కడి నుంచి బయలుదేరి లంక వరకు ఆ సముద్రాన్ని దాటాలి, దాటిన తర్వాత రావణ కుంభకర్ణుల్ని వధించాలి. అది రామాయణంలో స్టోరీ. కాబట్టి మన వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మనము ఈ సముద్రం ఏదైతే జనన మరణ రూప సంసార సాగరం ఉందో దాన్ని మనం దాటాలి. దాటిన తర్వాత రాగద్వేషాలు అనేటువంటి రావణ కుంభకర్ణుల్ని వధించాలి. వధించిన తర్వాత అక్కడ ఏ విధంగా అయితే సీతమ్మ రాముణ్ణి చేరిందో అట్లాగే శాంతి మళ్ళీ మన హృదయంలోకి వస్తుంది. సరేనా? అయ్యా నీకేం కావాలి? నాకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటి? బంధాత్ ముక్త. ఏమండి, బంధం నుండి నేను విడిపడిపోవాలి, నాకు అదే మోక్షం. బంధం ఏంటి? అశాంతి. మోక్షం ఏంటి? శాంతి. సింపుల్. అర్థం కదా? అందువల్ల అక్కడ కూడా మోహమహార్ణవ తారకకారి అన్నప్పుడు కూడాను అజ్ఞానం అని అన్నాను చూచారా, అక్కడ తారకకారి అయితే ఈ అజ్ఞాన సముద్రాన్ని రాముడు ఎట్లా దాటిస్తాడు అని ఒకవేళ ప్రశ్న వేశారనుకోండి, అక్కడ వేయలేదు, నేను ఇప్పుడు వేస్తున్నా.
ఇక్కడ కనెక్షన్ ఉంది కనుక. ఎట్లా దాటిస్తాడు చెప్పండి? ఎప్పుడైతే సముద్రం అజ్ఞానం అయిపోయిందో, మోహ మహా అర్ణవ, మోహం అంటే అజ్ఞానం, అజ్ఞానం అనేటువంటి సముద్రం కాదు. కాబట్టి అజ్ఞానాన్ని ఎట్లా దాటాలి? జ్ఞానంతోనే దాటాలి, ఇంకో మార్గం లేదు కదా. కాబట్టి రాముడు మనకి తారకకారి, మనల్ని ఎట్లా దాటిస్తాడు అంటే జ్ఞానంతోనే దాటిస్తాడు. జ్ఞానంతో ఎట్లా దాటిస్తాడు? నంబర్ 1 శాస్త్రం, నంబర్ 2 గురు. 2 రూపాల్లో ఉండేటువంటి పరమేశ్వరుడే. ఎందుకని? ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కావు. కాబట్టి భగవంతుడు వేదము, వేద నారాయణుడు వేరు కాదు. ప్రమాణం ఏదైతే ఉందో శాస్త్రము, శాస్త్రము భగవంతుడు వేరు కాదు. మరి శాస్త్రాన్ని బోధించేటువంటి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురువే సాక్షాత్ భగవంతుడు గనక అటు శాస్త్ర రూపంలోను ఇటు గురువు రూపంలోను, అంటే ప్రమాణ రూపంలో ఉండి సంప్రదాయ రూపంలో ఉండి జ్ఞానాన్ని పూర్ణంగా అందించి మనల్ని తరింపజేసేవాడు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి సముద్రాన్ని దాటాలంటే జ్ఞానమే ప్రధానం కనుక ఈ జ్ఞానాన్ని అటు శాస్త్ర రూపేణ ఇటు గురు బోధ చేత కూడాను మనకు అందించేటువంటి వాడు రాముడు. ఈ విధంగా తరింపజేస్తూ ఉన్నాడు. శాంతి విదేహ సుతా సహచారి దహర అయోధ్య నగర విహారి. కాబట్టి ఇక్కడ కూడా మోక్షం కలగాలి అంటే మనం అశాంతి నుంచి విడిపడాలి. అశాంతి నుంచి విడిపడమే శాంతి. శాంతి ఎప్పుడైతే ఉంటుందో సుఖం ఉంటుంది. ఒక మాట అడుగుతా, సుఖం ఉంటే శాంతి ఉంటుందా? ఉంటుందట. ఒకటే అర్థం చేసుకోండి, సుఖ దుఃఖాలు అవి కాల్పనికాలు, కల్పితాలు, ఆరోపితాలు, అసత్యాలు. సుఖ దుఃఖాలు కాదు ప్రధానం, శాంతి ప్రధానం. ఎందుకో తెలుసా? దుఃఖం ఉండేటువంటి చోట సుఖం ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సుఖం ఉండదు. శాంతి ఉంటుందా చెప్పండి? దుఃఖం ఉండేటువంటి చోట సుఖం ఉండదు, శాంతి ఉంటుందా? మరి సుఖమే లేనప్పుడు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది కదా? సుఖం ఉందనుకోండి, సుఖం ఉన్న చోట దుఃఖం ఉండదు, శాంతి ఉంటుందా? దుఃఖం ఉండేటువంటి చోట దుఃఖం ఉండదు, దుఃఖం ఉండేటువంటి చోట దుఃఖం ఉంటుంది, సుఖం ఉండదు, శాంతి ఉండదు. సుఖం ఉండేటువంటి చోట సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు, శాంతి ఉండదు. ఎందుకని? సుఖం ఉండేటువంటి చోటే కనుక శాంతి ఉండేటట్లయితే ఈరోజు సుఖంగా ఉండే వాళ్ళందరూ శాంతిగా ఉండాలి. సింపుల్ రీజన్. ఎంతమంది ఈరోజు సుఖపడతా ఉండాలి ఇప్పుడు ప్రపంచంలో. వాళ్ళని వెళ్ళి అడగండి, ఏమయ్యా శాంతి, బాగా సుఖంగా ఉండామనుకునే వాళ్ళే ఉపన్యాసాలు వింటుండేది. మరి సుఖాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉపన్యాసాలు ఎందుకు వింటా ఉండాలి కష్టపడి కూర్చొని అని అంటే, మాకు సుఖాలు ఉన్నాయి కానీ శాంతి లేదు అని. కాబట్టి సుఖం ఉంటే శాంతి వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. కానీ శాంతి ఉన్నదనుకో సుఖం డెఫినెట్. అశాంతస్య కుతః సుఖం, స్థితప్రజ్ఞ లక్షణాల్లో భగవద్గీత. అర్జున, అశాంతస్య, శాంతి లేనిటువంటి వాడికి కుతః సుఖం, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి ఉంటేనే సుఖం. యాగాది కర్మము లన్నియు చేసిన, యాగాది కర్మము లన్నియు చేసిన, భాగవతులనుచు బాగుగా పేరైనా, యాగాది కర్మములన్నీయు చేసిన, భాగవతులనుచు బాగుగా పేరైన, శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళ నయనా శ్రీరామ, శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళ నయనా. కాబట్టి శాంతి లేనిటువంటి వాడికి సుఖం వచ్చేందుకు అవకాశమే లేదు. ఈ శాంతి కేవలం ఆత్మయందే ఉంది కానీ మరొక చోట లేదు. కాబట్టి ఆత్మయందే ఆనందం కలుగుతూ ఉంది, ఆత్మలోనే మనకు శాంతి కలుగుతూ ఉంది. కాబట్టి రాముడు ఏ విధంగా అయితే సీతమ్మతో కలిసి అయోధ్యలో ఉన్నాడో, ఆత్మారాముడు శాంతితో ఎప్పుడు విరాజులుతూ ఉన్నాడో, అట్లాగే మనం కూడా శాంతితో ఉండాలి అనుకున్నప్పుడు అశాంతికి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మన మనసు మరల్చాలి. ఎక్కడ ఉంచాలి?
హృదయే ఖేళతి రామ. రాముడు హృదయంలోనే ఉండాడు కాదు, హృదయంలోనే ఉంచాలి. ఎప్పుడు దృష్టి అంతా కూడా మన హృదయంలో ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. ఏ పని చేస్తూ ఉన్నా, ఎక్కడున్నా కూడాను మన మనసు మాత్రం రాముడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా హృదయంలో క్రీడిస్తూ ఉన్నాడు, నా హృదయంలోంచి రాముడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి భావనే ఉండాలి. యాగ సంరక్షణ సమయంలో విశ్వామిత్రుడు యాగాన్ని ప్రారంభించేశాడు. ఆ యాగశాల చుట్టూ యజ్ఞస్థలిలో రామ లక్ష్మణులు ధనుర్బాణాలను ధరించి తిరుగుతూ ఉండరు, కాపలా కాస్తూ ఉండరు. ఎప్పుడు రాక్షసులు వస్తే వాళ్ళని మట్టుబెట్టాలనే ఉద్దేశం చేత. కానీ ఒక దశలో లక్ష్మణుడు రాముడికి దగ్గరగా వచ్చి అన్నయ్య అన్నయ్య అన్నాడు మెల్లగా. ఏనైనా లక్ష్మణ అన్నాడు. ఒకసారి అటు చూడు, రైట్ సైడ్ చూడు అన్నాడు. ఎక్కడరా అన్నాడు. అదే బ్యాక్ సైడ్, అక్కడ కాదు ఫ్రంట్కి రా, ఫ్రంట్ లైన్లో రైట్ సైడ్ చూడు ఒక అతను. నేను అవును మన గురువే కదా, విశ్వామిత్రుడు కదా, అదే అదే. ఆయన ఎందుకన్నాయా మనని ఓర చూపులతో చూస్తూ ఉంటాడని. స్వాహ అంటూ అట్లా గుర్తం వేస్తూ ఏది యాగం చేస్తూ మధ్యలో ఇటు చూస్తున్నాడట వీళ్ళని. లక్ష్మణస్వామి అభిప్రాయం ఏంటంటే, అతను ఏదో డౌట్ పడుతున్నాడు మన మీద, మనం ఈ యాగాన్ని సంరక్షించడానికి వచ్చాం కదా, మనం సంరక్షిస్తామో లేదో అని ఆయన అక్కడ చేస్తూ కూడా మధ్య మధ్యలో మనల్ని చూస్తున్నాడు. వీళ్ళు ఉన్నారా లేదా, పడుకున్నారా, నిద్రపోయారా, టీకి పోయినారా. రాముడు నవ్వి ఊరుకున్నాడు, సమాధానం చెప్పలేదు. ఎందుకని? ఆత్మారాముడు కదా. కాబట్టి ఆ లక్ష్మణస్వామి యొక్క మనసులో ఏం కదిలిందో రాముడికి తెలుసు. అట్లాగే విశ్వామిత్రుడి యొక్క మనసులో ఏముందో కూడా రాముడికి తెలుసు. కారణం కేళతి మమ హృదయ రామ. అందుకని నవ్వు ఊరుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? కరచరణాదులు కర్మంలో కదులుతూ ఉండాలి, దృష్టి మాత్రం భగవంతుడి మీదనే ఉండాలి, భగవంతుడి మీదనే ఉండాలి. అప్పుడే యజ్ఞ సమాప్తి. యజ్ఞానికి ఎప్పుడు పరిపుష్టి అంటే మన దృష్టి భగవంతుడి మీద ఉన్నప్పుడు. పూజలో ఎప్పుడు పరిపుష్టి? మన హృదయం అంతా కూడా భగవంతుని యందు అర్పణ అయి మనం పూజ చేసినప్పుడు మాత్రమే. ధ్యానంలో ఎప్పుడు పూర్ణంగా మనసు భగవంతుని యందు లగ్నమైనప్పుడు మాత్రమే. అట్లాగే ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది కనుక కరచరణాదులు యజ్ఞాల్లో కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు వాక్యము మంత్రం చెప్తూ ఉంది, కాబట్టి ఆజ్యం పోస్తూ ఉన్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దృష్టి మాత్రం రాముడి మీదనే ఉంది. ఎందుకని? కేళతి మమ హృదయ రామ. ఎంతో చూడండి, ఆ ఒక్క పదంలో ఎంత వచ్చేస్తుంది. కాబట్టి రాముడు హృదయంలో ఉన్నాడు, కేళతి మమ హృదయే అనేటువంటి సత్యం అర్థమైనప్పుడు ఎవరినైనా బాధ పెట్టగలమా? ఎవరిని బాధ పెట్టాలన్నా ఇది ముందుకు వచ్చేస్తుంది. నా హృదయంలో రాముడు ఉన్నాడు, మరి ఆయన హృదయంలో ఇదే పాట అతను పాడితే ఏమని పాడతాడు? కేళతి త్వం హృదయ అంటాడా? ఆయన మమ హృదయ అంటాడు, నేను మమ హృదయ అంటున్నా. నా హృదయంలో ఏ రాముడైతే క్రీడిస్తూ ఉన్నాడో ఆయన హృదయంలో కూడా అదే రాముడు క్రీడిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అతన్ని బాధ పెడితే సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కరించిన కేశవుడికే చెందుతుంది. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి ఎవరిని మనం తిరస్కరించినా భగవంతుడు తిరస్కరించినట్లు అవుద్ది, ఎవరిని మనం కష్టపెట్టినా భగవంతుని కష్టపెట్టినట్లు అవుద్ది. ఎందుకని? కేళతి మమ హృదయే రామ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇతరులను నువ్వు ఎట్లాగైతే బాధ పెట్టలేవో నిన్ను కూడా బాధ పెట్టుకోలేవు. ఇతరులను హింసించడం ఎంత దోషమో నిన్ను నువ్వు హింసించుకోవడం కూడా అంతే దోషం. నిన్ను ఎవరిని హింసిస్తావు? నువ్వు దేహం, నువ్వు కాని దాన్ని నువ్వు హింసిస్తున్నావు. మనసు, నువ్వు కాని దాన్ని హింసిస్తున్నావు. ఇంద్రియాలు, నువ్వు కాని వాటిని హింసిస్తున్నావు. కాబట్టి నీవు కానిటువంటి వ్యక్తుల్ని హింసిస్తే ఎంత తప్పో, నీవు కానిటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్ని హింసిస్తే కూడా అదే తప్పు. అందుకని ఆత్మహత్య నేరమైంది. ఇతరులని హత్య చేసినప్పుడు వాడిని ఎట్లాగైతే హంతకుడు అంటున్నామో, తనను తాను హత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడాను ఆత్మహత్య కూడా నేరమే. సూసైడ్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. క్లియర్? కాబట్టి నిన్ను కూడా నువ్వు చూసారు ఎంత అద్భుతమైనటువంటి. దీన్నే భగవద్గీతలో స్వామి యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః. అర్జున, ఎవరి వల్ల లోకానికి భయం లేదో చూసారు ఎంత గొప్ప విషయం. యస్మాత్ నా ఉద్విజతే లోకః లోకాత్ నా ఉద్విజతే చయః. కాబట్టి లోకానికి నీ వల్ల భయం ఉండకూడదు, నీకు లోకం వల్ల భయం ఉండకూడదు. ఎంత అద్భుతమైనటువంటి జీవనం! ఇంతకన్నా ఏం కావాలి?
భక్తుడు ఎలా ఉండాలి అంటే 36 లక్షణాలను చెబుతూ భగవద్గీత 12వ అధ్యాయంలో యస్మాత్ న ఉద్విజతే లోకః లోకాత్ న ఉద్విజతే చేహ. నీ వల్ల లోకానికి భయం ఉండకూడదు, లోకానికి నీ వల్ల భయం ఉండకూడదు, నీకు లోకం వల్ల భయం ఉండకూడదు. అద్భుతం. ఓ సముద్రంలో భయంకరమైనటువంటి తిమింగళాలు ఉంటాయి చూసారా, భయంకరమైన సర్పాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి, ఇంకా చాలా జలజంతువులు, భయంకరమైనటువంటి జలజంతువులంతా కూడాను సముద్రంలో ఉంటాయి. అవన్నీ సముద్రంలో ఉన్నాయి. వాటి వల్ల సముద్రానికి ఏమన్నా భయమా? జస్ట్ థింక్, లేదు కదా. కాబట్టి అన్ని భయంకరమైనటువంటి హింసాపూరితమైనటువంటి పాములు, గేములు, అవి ఇవి భయంకరమైన పాములు అవన్నీ కూడా సముద్రంలోనే ఉండిన సముద్రానికి వాటి వల్ల బాధ లేదు. మరి సముద్రం ఎంత భయంకరమైనటువంటిది, ఎంత సుడులు తిరుగుతూ ఉంటాయి, దాంట్లో ఎంత లావా, అగ్నిపర్వతాలు ఉన్నాయి సముద్రంలో. అట్లని అందులో ఉండేటువంటి జల జంతువులకు కూడా భయం లేదు. సముద్రం వల్ల వాటికి భయం లేదు, వాటి వల్ల సముద్రానికి భీతి లేదు. అన్నీ కలిసి ఎట్లాగైతే ఉన్నాయో సమాజంలో మన వల్ల సమాజానికి బాధ లేకుండా, సమాజం వల్ల మనకు కూడా బాధ లేకుండా ఒక మంగళకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాడే ఎప్పుడు కూడాను భక్తుడు. ఇదంతా కేళతి మమ హృదయ. కాబట్టి హృదయంలో రాముడు ఉండాలని తెలిసినప్పుడు ఈ విధమైనటువంటి పోరాటం చివరి వరకు జరుగుతూనే ఉండాలి. నది ప్రవహిస్తూ ఉందంటే సముద్రాన్ని చేరినంత వరకు నది ప్రవహిస్తూనే ఉండాలి, మధ్యలో ఆగడానికి అవకాశమే లేదు. ఒక కాయ చెట్టును పట్టుకొని ఉందంటే అది మళ్ళీ పండయ్యేంత వరకు కాయ చెట్టును అంటి పెట్టుకొనే ఉండాలి. అట్లాగే మనం కూడాను సాధనలో కొనసాగుతున్నామంటే మోక్షాన్ని పొందినంత వరకు, రాముణ్ణి పొందినంత వరకు, ఆత్మారాముని సాక్షాత్కారం చేసుకున్నంత వరకు దాంట్లో మనం కొనసాగుతూనే ఉండాలి. అంతవరకు ఈ పోరాటం నడుస్తూనే ఉండాలి. అదే సాధన, అదే సాధన. ఈ సాధన అనేటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఒకవేళ మనం దారి తప్పిన, మధ్యలో రాముడిని మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పోరాడి 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 చివరికి సామ్రాజ్యాన్ని జయించాలి. ఒక యుద్ధంలో పోరాడితే ఎట్లాగైతే రాజ్యం వస్తుందో అట్లాగే ఇక్కడ కూడా పోరాడి సామ్రాజ్యాన్ని జయించాలి. ఏమి సామ్రాజ్యం? అది ఆత్మ సామ్రాజ్యం. చివరి చరణం. పరమహంస సామ్రాజ్యోధారి, పరమహంస సామ్రాజ్యోధారి, పరమహంస సామ్రాజ్యోధారి, సత్యజ్ఞానానంద శరీరీ, సత్యజ్ఞాన ఆనంద శరీరీ, కేళతి మమ హృదయే రామ, కేళతి మమ హృదయే రామ, కేళతి మమ హృదయే. కాబట్టి మోహ మహార్ణవాన్ని దాటాడు, సంసారం అనేటువంటి సాగరాన్ని దాటేయడం జరిగింది, రాగద్వేషాలైనటువంటి రావణ కుంభకర్ణుల్ని వధించడం జరిగింది, శాంతి అనేటువంటి సీతమ్మని తీసుకొని అయోధ్య అనేటువంటి పట్టణానికి, అయోధ్య ఏదో కాదు, హృదయమే అయోధ్య, మళ్ళీ శాంతి హృదయంలో తాండవిస్తూ ఉంది. ఇంతకాలం బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ఏ శాంతినైతే పోగొట్టుకున్నామో మళ్ళీ ఆ శాంతిని రాబట్టుకోవడం జరిగింది. సామ్రాజ్యం లభ్యమైంది, పట్టాభిషేకం జరిగింది. కాబట్టి రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది, మనకు హృదయం అనేటువంటి అయోధ్యలో పట్టాభిషేకం జరగాలి. నేనే ఆత్మని అనేటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి జ్ఞానాన్ని పొందడమే ఇక్కడ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం. పోగొట్టుకొనిన స్వరాజ్యము తిరిగి లభించింది, పోగొట్టుకొనిన స్వరాజ్యము తిరిగి లభించింది, స్వరాజ్యానికి సామ్రాట్టునయ్యే భాగ్యము కలిగింది, సర్వము నేనే సమస్తము నాదే, సర్వము నేనే సమస్తము నాదే, సర్వము నేనే సమస్తము నాదే, అద్వయ భోగము అనంత వైభవము,
సర్వము నేనే సమస్తము నాదే అద్వయ భోగము అనంత వైభవము. జయము వరించింది, విజయము కలిగింది. జయము వరించింది, విజయము కలిగింది. స్వరాజ్య సామ్రాజ్య ముక్తి మకుటము శిరమున వెలిసింది. స్వరాజ్య సామ్రాజ్య ముక్తి మకుటము శిరమున వెలిచింది. జయము వరించింది, విజయము కలిగింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.